జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భావిస్తూ వారు భరతమాత చిత్రపటానికి జ్యోతి ప్రకాశన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సాహితీవేత్తలందరినీ ఆన్లైన్లో కలుపుతూ అసావధానం చేశారు. ఆన్లైన్లో అసావధానం, ఆన్లైన్లో అలాగే ద్విగుణిత అసావధానం చేసి అందరినీ కూడా కల్పించి ఒక అవధానంలో ఉన్నటువంటి విశేషణ. అవధానం అంటే మనకి ధారణ పెరుగుతుంది, స్పష్టత వస్తుంది, ఉచ్చారణ వస్తుందని చెప్పి మనకి నిరూపించేటటువంటి పెద్దలు మా గరికపాటి నరసింహారావు గారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిగా స్వర్ణ పథకాన్ని అంటే పొందినటువంటి మహామేధావి గరికపాటి నరసింహారావు గారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్వయంగా వారికి స్వర్ణ పథకాన్ని ఇచ్చి మీలాంటి వ్యక్తులు ఉండడం మా తెలుగువారి అదృష్టం అని చెప్పి కొనియాడబడిన వ్యక్తి వాళ్ళు మన ముందు ఉండడం జరిగింది. అలాగే ఈయన ఉపన్యాసాల్లో కూడా ఇప్పుడు మీరు ఉంటారు, ఇతిహాసాలు మన కుటుంబ విశేషాలు అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ వారు ఆత్మస్థైర్యాన్ని, ఎంతోమంది విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఎంతోమంది విద్యార్థులకు జీవన విలువను తెలియజేస్తూ అనేక అంశాల మీద వారు ప్రవచనాలు చెప్తుంటారు. ఒక చిన్న విశేషం ఏంటంటే చెన్నై ఐఐటిలో కొన్ని వేల మంది విద్యార్థులని వారందరినీ ఉద్దేశించి మాట్లాడిన తరువాత వారిని ఇప్పుడు ఎలాగైతే మన అభిమానులందరూ కూడా వారిని ఆహ్వానించారో అలాగా వాళ్ళు భుజాల మీద పెట్టుకుని మోసుకొని మొత్తం క్యాంపస్ అంతా కూడా చెప్పి ఆ ఆనందాన్ని తెలియజేసినటువంటి మహనీయులు గరికపాటి నరసింహారావు గారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఎంత చెప్పినా కూడా తరగదు. ముందు వారి ప్రసంగం మనకి ముఖ్యంగా ఉండాలి కాబట్టి ఇన్ని విశేషణాలు కలిగినటువంటి గరికపాటి నరసింహారావు గారు మనకంట మనం కొంతమంది దూతలు, నవజీవన దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటూ వివేకానందుల వారిని, ఆదిశంకరుల వారిని, దేశభక్తులను అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని తమ తమ ప్రసంగాల్లో మనందరికీ మార్గదర్శనం చేసే గరికపాటి నరసింహారావు గారి గురించి సంక్షిప్తంగా, ఎందుకంటే వారికి సమయపాలన ముఖ్యం, అందుకని ఈ విషయాలు మీకు తెలియజేయడం కోసం అని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వందే మాతరం, వందే మాతరం. స్వస్తి. హరి ఓం. హరి ఓం. 2026 సంవత్సరం మే నెల 9వ తేదీ హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామ సహిత అతి ప్రాచీనమైనటువంటి ఆలయం శ్రీ రుక్మిణీ సత్యభామ సహిత వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో సమావేశమైన రామ సైన్యాన్ని పోలి సమావేశమైనటువంటి యావత్ హిందూ మహాసాగరానికి ఇతిహాసాలు కుటుంబ విలువలు, ఇతిహాసాలు కుటుంబ విలువలు అనే ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము.
మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము, మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత, మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన భారతదేశం అన్ని రకాల విద్యలకి పుట్టినిల్లు. మన దేశం, మన దైవాలలో ప్రధాన దైవమైనటువంటి పరమశివుడు, ఇక్కడ వేణుగోపాలస్వామి పక్కనే ఆవిష్కరింపబడి ఆవిర్భవించిన పరమశివుడు అన్ని విద్యలకి మూలం. అక్షర విద్యకు ఆయనే మూలం, ఆయుధ విద్యకు ఆయనే మూలం, నాట్య విద్యకు ఆయనే మూలం, మల్ల యుద్ధానికి కూడా ఆయనే మూలం. అందుకే శివాయ గురవే నమః అని అక్షరాభ్యాసం చేయిస్తాం మనం. ఓనమాలు అంటారంటే ఇప్పుడు ఓం నమః శివాయ అనేదే ఓనమాలు. ఓనమాలు కూడా రావంటారు. అక్షరాభ్యాసంలో ప్రారంభించే ఓనమాలు కూడా రాకపోతే ఇంకేం వస్తాయి? అందుకే ఇవాళ హిందువులుగా మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏం మాట్లాడినా సరే తెలుగు భాషకి సంబంధించింది, మన సంస్కృతానికి సంబంధించింది, మన సంస్కృతికి సంబంధించింది మాట్లాడాలి. వాడికి ఏబిసిడీలు కూడా రావు అనద్దు. అలా అనాల్సిన కర్మ మనకు లేదు. వాడికి ఓనమాలు రావు అనండి, అంతే లెక్క. మన భాషని, మన ప్రాచీనతను మనం మర్చిపోకూడదు. వాడికి ఏబిసిడీలు రావు అనద్దు. దానికి మనలో ఏమంటారంటే ఓనమాలు రావు, ఓ అంటే డమ్ రాదు అంటారు. ఓ అంటే డమ్ రావడం ఏమిటి? అక్షరాలన్నీ కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే ఆయన డమరుకం నుంచి పుట్టాయి. ఐ వండలు ఏ ఓంగ్ ఐ వరట్లన్ జపై శశై గడజర్ హాల్ ఇలా పుట్టాయి. డడంగ్ 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 అని మోగుతుంటే ఇతి మాహేశ్వరాణి సూత్రాణి అని పాణిని మహర్షి రచిస్తాడు. 14 సూత్రాలు రచిస్తాడు. 14 సూత్రాలు అంటే 14 లోకాలు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాల్లో కలిపి 14 లోకాలని పాణిని మహర్షి 14 సూత్రాల్లో పెట్టాడు. ఆ 14 సూత్రాలు ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మహేశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటే ఆయన డమరకం నుంచి వెలువడిన శబ్దాలు సరిగ్గా ఆ సౌండింగ్, ఆ శబ్దం చూడండి ఎలా ఉంటుంది. ఐ వన్ ళక్ ఏ ఓం అయౌ హైవర లన్ హై శశసర్ హల్ అన్నీ సరిగ్గా డమరొక శబ్దాల్లాగే ఉంటాయి. అందుకే ఓ అంటే డమ్ రాదు అంటే ఆ డమరొక శబ్దమే డమ్. అందుకని ఓ అంటే డమ్ రాదు అన్నారు, ఓనమాలు రావు అన్నారు. మనం మన భాషకి, మన హిందుత్వానికి, మన సంస్కృతికి సంబంధించిన పదాలే వాడాలి ఖచ్చితంగా. విదేశీ సంస్కృతి, విదేశీ భాషను పరిష్కరించడమే ఇక్కడ ఉన్న మహాసాగరం జనం ముందు చేయవలసినటువంటి ప్రతిజ్ఞ. మన మాట మనమే మార్చుకోవాలి నిరంతరం. ఎక్కడెక్కడ పాశ్చాత్య సంబంధమైన మాటలు వస్తున్నాయి అవన్నీ మానుకుని మంచి అయినా సరే, చెడ్డైనా సరే, గెలుపైనా సరే, ఓటమైనా సరే మనం ముందు మనతో మొదలు పెట్టాలి. మన చక్రవర్తి ఎవరినైనా గెలిచినా మన చక్రవర్తి పేరే ముందు చెబుతాం. ఒకవేళ ఏదైనా మనవాడు ఓడిపోతే మనవాడి పేరే ముందే చెబుతాం, అనుమానం వెళ్ళ. మనది మనం ముందుండాలి. ఇందులో తప్పేమి లేదు, ఎవరిని దాటిపోవడం లేదు. మనం ముందుండకపోతే ఎలా నడుస్తామండి? ఖచ్చితంగా. అందుకని ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ముందు దైవంతో సమానంగా దేశాన్ని పూజించాలమ్మా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి కొడుతున్నాను. నేను వేదిక మీదకి ఎక్కగానే ముందు అక్కడ భారతమాత దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి పాదాల మీద వంగి నమస్కారం చేసి ప్రార్థించి నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఇంటికి వెళ్ళగానే చేయవలసిన పని, మీరు హిందువులైతే, మీరు భారతీయులైతే వెంటనే చేయవలసిన పని, మీ ఇంట్లో పూజా మందిరంలో భారతమాత విగ్రహం పెట్టండి, భారతమాత విగ్రహం పెట్టండి వెంటనే. దేవతలతో సమానంగా భారతమాత విగ్రహం పెట్టండి. అసలు ఇంతమంది దేవతలు ఉన్నారని మనకి ఇండియాలో పుట్టబట్టి తెలిసిందండి. ఇరాన్లో పుట్టుంటే మన దౌర్భాగ్యం ఎలా ఉండేదో ఇప్పుడు ఉన్న వాళ్ళని అడగండి తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న వాళ్ళని అడగండి ఎలా ఉన్నారో, వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో. అమెరికా వాడి గుప్పిట్లో ఉన్నాయి. వాడో కొండ, వీడో మొండి, ఎంతకీ వీడు వినడం, వాడు వదలడం.
ప్రపంచం గిజగిజలాడిపోతోంది ఈవేళ. ఈ పరిస్థితి హిందూ దేశం వల్ల, హిందూ తత్వం వల్ల, భారతదేశం వల్ల ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. అది హిందుత్వం అంటే, అది హిందుత్వం అంటే. ఎప్పుడూ ఏ యుద్ధానికి మనం కారణం కాలేదు. హిందూ మత సిద్ధాంతం ఎలాంటిదంటే యుద్ధానికి మనం కారణం కాకూడదు, కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వేయాలి మిత్రమా. శత్రువుకు వేసే అవకాశం ఇచ్చామనుకో ఇంక మనం ఉండం ఇక్కడ. అది తెలివి. యుద్ధానికి మనం కారణం కాకూడదు. మనం కాలు దువ్వొద్దు, చివరికి చెయ్యి సాచొద్దు, మనం ఏమనొద్దు. కానీ వాడు మన జోలికి వస్తే మాత్రం వాడికంటే ముందే మనం బాణం వేయాలి. వాడు ఉగ్రవాదులు ఎక్కడున్నారో తెలుసుకుని సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి పద్ధతిలో అక్కడికి వెళ్ళి కొట్టాలి. కానీ నువ్వు కొట్టరా చూద్దామంటే వాడు కొట్టేశాక నువ్వేంటి చూసేది ఇక్కడ. అది హిందూ ధర్మ సిద్ధాంతం. మనం దేనికి కారణం కాము. వాడు అనవసరంగా యుద్ధం చేస్తే మాత్రం ముందు మనమే వేస్తాం, అనుమానమే లేదు ఇక్కడ. అందుకని ముందు మన దేశాన్ని మనం గౌరవించాలి అంటే ముందు చిత్రపటం ఇంట్లో ఉండాలండి, లేకుండా ఎలా గౌరవిస్తారు మీరు? ఆ బొమ్మను చూడండి. భారతదేశం ఉంది, దేశంలో అమ్మవారు నిలబడి ఉంది జెండా పట్టుకుని. ఆ బొమ్మ ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని వేల మంది జమై ఉన్నారో, సమావేశమై ఉన్నారో అన్ని వేల మంది ఇళ్లలోనూ రేపే మీరు ఆ చిత్రపటాలు కొని ఆరాధన మొదలు పెట్టండి. దేశం అంటే తెలుస్తుంది. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. భారతమాత కేవలం ఒక దేశానికి మాత కాదు, జగత్తు మొత్తానికి తల్లి. ఎందుకంటే స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాక ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మనక. వ్యాస భారతం అశ్వమేధ పర్వంలో ఉంటుంది ఈ మాట. వ్యాస భారతం అశ్వమేధ పర్వంలో ఉంటుంది. వ్యాసుడు స్వయంగా చెబుతాడు, ఇది తొట్టతొలి దేశం, ఇది తొట్టతొలి మతం, ఇది తొట్టతొలి నాగరికత, హిందూ నాగరికత అనేది. ఇక్కడి నుంచే ఇతర దేశాలన్నీ తమ తమ జన్మలు చరిత్రలు తెలుసుకుంటాయి అని వ్యాసుడు చెప్పాడు అశ్వమేధ పర్వంలో, మహాభారతంలో. వెతుక్కుని చూసుకుని నా ధారణలో కానీ నా లెక్కల్లో కానీ తేడా ఉండదు. ఇంటికి వెళ్ళి వ్యాస భారతం అశ్వమేధ పర్వం వెతుక్కోండి, మీకు దొరుకుతుంది శ్లోకం. మహా ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మనక స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాక. ఈ భూమండలంలో ఉండే మానవులందరికీ వాళ్ళ చరిత్ర ఎటువంటిదో మన దేశం చెప్పింది అన్నాడు. అన్నిటికంటే ముందు పుట్టింది వేదం. వేదం సంస్కృతంలో ఉంది. సకల భాషలకును జనని సంస్కృతంబు అన్నారు. అందుకని మొట్టమొదట పుట్టిన భాష సంస్కృతం. అందులో మొట్టమొదటి ధ్వని ఓ అనేటువంటి ధ్వని. ఆ ఒక్క ధ్వనిని వింటే సృష్టి స్థితి లయాలు మూడు అర్థమైపోతాయి. అందుకే ఓంకారం సృష్టికి మూలం అన్నారు. ఓంకారం పలకాలంటే ఏం చేయాలి? ఓములో మళ్ళీ మూడు ఉన్నాయి. ఆ ప్లస్ ఊ ప్లస్ మూడు ధ్వనులు ఉన్నాయి, మూడు అక్షరాలు ఉన్నాయి. ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అయింది. మహా ఉన్నతి మహోన్నతి. అలాగే ఆ ఊ కలిపితే ఓ అయింది. దానికి అనేది కలిపితే ఓం అయింది. సరిగ్గా అక్షరాలు ఉచ్చరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ప్రాక్టికల్గా వాస్తవంగా గమనించండి. ఇది నమ్మకం కాదు, నిజం. అదే సృష్టి స్థితులయం. ముందు ఆ రావాలంటే నోరు తెరవాలి. ఆ రావడానికి ఇంకేం చేయక్కల, నోరు తెరిస్తే చాలు వస్తుంది ఆ. మళ్ళీ ఈ రావాలంటే పెదవి కొంచెం పక్కకి తిప్పాలి. ఊ రావాలంటే ముందుకు సాగదీయాలి. కా రావాలంటే వెనక్కి వెళ్ళి దేన్నో తగలాలి. ఏమీ అక్కలు లేకుండా సులభంగా పలకగలిగిన అక్షరం ఆ. అందుకే భగవంతుడు పరమాత్మ విభూతి యోగంలో, కృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగం దశమాధ్యాయంలో అక్షరాణం అకారోస్మి అన్నాడు. అక్షరాలన్నింటిలో అకారం నేను అన్నాడు. అంటే సృష్టి మొదలైంది అకారంతో అని అర్థం ఇక్కడ. అందుకే మనం ఆ అన్నాం అనుకోండి, సరిగ్గా అకారం వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా. ఆ అంటే సృష్టి ఆ అనడానికి నోరు తెరిచాం. ఏదైనా అక్షరం పలకాలంటే నోరు తెరవడమే కదా మొదటి పని. అలా అకారం మొదలైంది. తర్వాత ఊ అంటే ఏమైందండి? ఊ అంటే మూతి కొంచెం ముందుకు సాగింది, అంటే దాన్ని కొనసాగించడం, సృష్టి కొనసాగించడం. అదే ఊ అయింది. తర్వాత అన్నావు, మూసేసాం లెక్క. ఈ ఆ ఊ మా మూడు అర్థమైతే ఓంకారం అంతా అర్థమైనట్టే. ఆ అనగానే నోరు తెరుచుకుంది, ఊ అనగానే ముందుకు సాగింది, అనగానే మూసుకుంది. అంటే ముందు తెరుచుకోవడమే సృష్టి, ముందుకు సాగడమే కొనసాగడం, మూసుకోవడమే మహేశ్వరం సృష్టి. అందుకే దీనికి మూలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. ఆ అంటే అజుడు బ్రహ్మ, ఊ అంటే ఉపేంద్రుడు విష్ణు, ఆయన కొనసాగిస్తాడు సృష్టిని. మా అంటే మహేశ్వరుడు, దాన్ని ఆయన మొత్తం కంపెనీని మూసేస్తాడు. అయిపోయింది రాబోయే కొత్త నాటకం ఆడాలి కదా, అందుకని ఈ నాటకం మూసేస్తాడు. ఎంత గొప్పగా నాటకం ఆడేవాళ్ళైనా నాటకం ముగించకపోతే మళ్ళీ ఇంకో ప్రదర్శనకి ఎలాగ అవకాశం?
ఎన్నిసార్లు ఆడినా అదే నాటకం. సృష్టి కూడా అంతే. దాత పురస్తాద్యత మోదాజహార అన్నారు. భగవంతుడు ఈ సృష్టిని ఎలా చేశాడు అంటే ఇదివరకు ఎలా చేశాడో అలాగే చేశాడు అన్నారు. దాత పురస్తాద్య ముదాజహార, ఇది వరకు ఎవరు ఏం చేశాడో యథావతు అంటే పూర్వం ఎలా ఉందో అలాగే. బ్రహ్మదేవుడు ఎవరినైతే పూర్వం సృష్టి చేశాడో మళ్ళీ అంతే. యథాపూర్వమకల్పయతు అన్నారు వేదంలోనే. సృష్టి ఎలా చేశాడంటే ఇదివరకు ఎలా చేశాడో అలాగే చేశాడు. ఓ గుమాస్తా కొత్తగా తాలూకా ఆఫీసులో చేరాట. కాస్త సీనియర్ దగ్గరికి వెళ్ళి అడిగాట, నువ్వు నాకంటే బాగా 20 ఏళ్ళు సీనియర్ కదా, నేను కొత్తగా చేరాను, నాకు పని ఎలా చేయాలో తెలియట్లే చెప్పమన్నట్టు. ఆయన ఏమన్నట్టు వీడికి చెప్పే ఓపిక లేక టర్న్ ది పేజ్ ల్యాండ్ ది వర్క్ అన్నట్టు. నేను రాసిన పుస్తకం ఉంది కదా, 2 పేజీలు తిప్పు, దాన్ని బట్టి చేసి అది ఎలా ఉందో అదే చేసి చెప్పేది ఏమిటి ఇక్కడ, టర్న్ ది పేజ్ ల్యాండ్ ది వర్క్ అన్నట్టు. అందుకని బ్రహ్మదేవుడు సృష్టి చేసే ముందు శ్రీ మహావిష్ణువును సంప్రదించాడు. తండ్రి కదా ఎలా చేయమంటావంటే పూర్వం ఎలా చేసావో అలా చేయన్నట్టు. ఇదివరకు ఏం చేసావో గుర్తు లేదా, అదో కళ ఇదో కళ చేయవయ్యా, దానికి ఏముందన్నట్టు. అలా సృష్టి స్థితి లయాలు మూడింటిని 3 అక్షరాల్లో అకార ఉకార మకారాల్లో నింపినటువంటి ఓంకారం సృష్టికి మూలమని చెప్పింది హిందూ మతం, హిందూ దేశం. అది మొత్తం ప్రపంచానికి మూలమని వేరే చెప్పక్కల. అందుకని మన భారత మాతని శారదాంబ అంటాం ఖచ్చితంగా. మధుమత్ కదంబ, తేనెల్లాంటి కవిత్వాలు, పద్యాలు, శ్లోకాలు అన్నీ ఇవాళ ఇతిహాసాలు, కుటుంబ విలువల్లో మీరు వింటారు. అవన్నీ శారదాదేవి రూపం, సాహిత్యం కింద లెక్క. అందుకే మన తల్లి దేహమ్ము మధురగేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. ఈ మొత్తం భారతదేశ శరీరం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మనం ఒక్కటే తల్లి శరీరంగా మనం భావించాలి, మన ఇల్లుగా భావించాలి. ఇల్లు బాగుండాలంటే ఏం చేయాలండి? మూసేసిన ఇంట్లో కూడా ఓ దీపం పెట్టే ఏర్పాటు చెయ్యాలి. దీపం లేకపోతే ఇల్లు పాడైపోతుంది, బూజు పడుతుంది. అందుకని భారతదేశం అనేటువంటి గృహం ఎప్పుడూ దీపంతో వెలుగొందాలంటే స్నేహం ఉండాలి, మన మధ్యలో స్నేహం ఉండాలి. సంస్కృతంలో స్నేహం అనే మాట ఎంత గొప్పదంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి స్నేహం అంటే ఫ్రెండ్షిప్, 2 దీపంలో పోసే నూనె, దాన్ని కూడా స్నేహం అంటారు. అంచేత మన భారతదేశం, మన హిందూ ధర్మం అనే దీపం వెలగాలంటే ఇక్కడ ఎన్ని వేల మంది ఈవేళ హిందూ ధర్మ సమ్మేళనం అనగానే విచ్చేశారో, ప్రత్యేకించి గరికిపాటి నరసింహారావు అనేటువంటి అర్భగుండె చూడడానికి ఎంతమంది విచ్చేశారో ఇక్కడికి, ఈ భావన, ఈ స్ఫూర్తి మీ గుండెల్లో నిరంతరం ఉండాలి, నిరంతరం ఉండాలి, నిరంతరం ఉండాలి. మనం హిందూ ధర్మానికి అంకితం అయ్యే అన్ని ఆచారాలు చేస్తున్నావా? మనం హిందూ దేవతల్నే పూజిస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? గుళ్ళోకి వెడుతున్నావా? ఇంత దగ్గరలో ఉంది వేణుగోపాలస్వామి ఆలయం. అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి అర్చన చేస్తున్న అర్చకులు ఎంత సమరసవాదులు అంటే, పక్కనే గణపతి ఆలయం, పక్కనే శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం అన్నీ పెట్టారు. నేను అన్నీ దర్శించి వచ్చాను ఇక్కడికి. అవరా నా హిందూ ధర్మం ఎంత గొప్పది అని. ఏ రూపంలో ఆరాధించినా మన దేవతలే మనకున్నారు. హిందూ మతంలో గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడైనా ఒక దేవుడు మన కోరికను తీర్చలేదు అనిపిస్తే 100 మంది దేవుళ్ళు సిద్ధంగా ఉన్నారు వేరే వాళ్ళు. అది హిందూ మతం గొప్పతనం. మార్పుడు ఏదో మనలో మనమే మారదాం, వేరే దానికి మారే కర్మ మనకేమిటి? ఒకవేళ శివుడు నీ కోరిక తీర్చలేదనుకో, శివుడు బిజీగా ఉండుంటాడులే అని విష్ణువుని పట్టుకో. విష్ణువు నీ కోరిక తీర్చలేదనుకో, అమ్మవారిని పట్టుకో. అమ్మవారు కూడా ఆంజనేయ స్వామిని పట్టుకో, ఒక దెబ్బ కొట్టి తీర్చి పారేస్తాడు, తిరుగులేదు. ఇంకా బజరంగ బలి అంటే అంతే. ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే తిరుగు ఉండదు. బలం కావాలన్నా, ధైర్యం కావాలన్నా ఆంజనేయ స్వామికి మొక్కుకోవాలి. ఇంతమంది దేవతలు మనలోనే ఉంటే ఎవడో మోకాలకి నూనె రాయగానే పరిగెత్తాల్సిన కర్మ మనకేమిటండి ఇక్కడ? ఆ మాత్రం నూనె మనం రాసుకోలేమో, మనకి లేదా ఇక్కడ. ఆ నూనెనే స్నేహం అంటారు. ఆ స్నేహంతో మనం దీపం పెట్టాలి. మన భారతదేశం అనే ఇంట్లో హిందూ ధర్మం అనేటువంటి దీపం పెట్టాలి. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మానవత్వానికి మూలమైంది భారతీయత. మన హిందుత్వాన్ని అనుసరిస్తున్నాము అంటే మానవత్వాన్ని ప్రచోదనం చేస్తున్నాం. మన మతంలో ఉండే విశేషం ఏమిటంటే, భగవద్గీత జ్ఞానయోగం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశక.
ఎవరు ఏ రూపంలో ఆరాధన చేస్తున్నా వాళ్ళ ఇష్టమయ్యా, వాళ్ళకు వదిలేయ ఆ విషయాన్ని. వాళ్ళు నన్నే ఆరాధన చేస్తున్నారు అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మతం మార్పిడికి పాల్పడాల్సిన అవసరం దేశంలో ఎవరికైనా ఉంటుందేమో కానీ హిందువులకు ఉండదండి. ఆ అవసరం మనకి లేదండి. మన వాళ్ళు మనకి చాలు, మన ధర్మాన్ని మనం అనుసరిస్తే చాలు, ఇంకేం అక్కర్లా. అందుకని ఏ రకంగా ఆరాధించినా భగవద్ ఆరాధన అని చెప్పింది హిందూ మతమేనండి, అనుమానమేం లేదు. ఇతరుల వ్యవహారాలు వేరు, మనవి వేరు. ఇక్కడ నీ మనోభీష్టం ప్రకారం ఆరాధించుకోవయ్యా అన్నారు. మనకి రేపు వినాయక చవితి వచ్చిందంటే భాద్రపద మాసం 9 రోజులు చేస్తాం. మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, నా సంగతి ఏమిటంటుంది. కోప్పడకమ్మా దుర్గాదేవి నీకు 10 రోజులు చేస్తామంటాం. తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు పరమశివుడు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడికి 10 రోజులు చేశారు, కుటుంబాన్ని పోషిస్తున్నది నేను, బెచ్చమెత్తి పోషిస్తున్నాను, పైగా వీళ్ళందరినీ నేను, నా సంగతి ఏమిటంటాడు. నీ కార్తీక మాసం నెలంతం చేస్తానైనా నువ్వు 3వ కన్ను తెరవకంటాం మేము. తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు విష్ణుమూర్తి, మాకు ఇక్కడ ఉండదేంటి, మీకు శివుడు ఒక్కడైనా ఎంతసేపు, నా సంగతి ఏమిటంటాడు. మార్గశిర మాసం అంతా నీదేనయ్యా అంటాం. ఇలాగ నలుగురు దేవతల్ని 4 మాసాల్లో వరుసగా ఆరాధించే ఆరాధన స్వేచ్ఛ మన దేశంలోనే ఉంది, మన హిందూ ధర్మంలోనే ఉంది. ఇంత స్వేచ్ఛ ఎందుకు ఉంటుందో తెలుసా? దుర్వినియోగం చేయడానికి కాదండి, మాటి మాటికి దేవతల్ని మార్చేయడానికి కాదండి. మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. మైండ్ నీడ్స్ వెరైటీ అంటారు మనస్తత్వ శాస్త్రంలో. ఎప్పుడు కూడా మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది. ఎప్పుడు వెరైటీ ఉండాలి. తిన్న కూరే మళ్ళీ తినలేం కదా. రేపు పొద్దున్న ఇంకొంచెం ఈవేళ అల్లం కొత్తిమీర కారం వేసి వంకాయ కూర చేస్తే రేపు జీలకర్ర కారం వేసి చేయమంటాం, ఎల్లుండి వేపుడు చేయమంటాం, 3వ రోజు ఇవన్నీ వద్దు పచ్చడి చేయమంటాం. ఎందుకని? అదే వంకాయ దాని రూపాలు ఎందుకు మారుస్తాం? మనస్సులో ఉండే సరదా తీరడానికి. అలాగా మనస్సులో వైవిధ్యం ఉంటుంది కాబట్టి భగవంతుడిని స్త్రీ రూపంలో ఆరాధించడం, పురుషుడి రూపంలో ఆరాధించడం, అంతేకాదు జంతువుల రూపంలో కూడా ఆరాధించడం. ఎందుకంటే సమస్త జంతువులు భగవత్ స్వరూపమే అని తెలుసుకోవడానికి. ఒక సంపూర్ణ మానవుడైన రామచంద్రమూర్తి రూపంలో ఆరాధించడం, మానవుడై ఉండి మహాయోగిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఆరాధన చేయడం, అవసరమైతే గొడ్డలేసుకుని వస్తానని భయపెట్టే విధంగా పరశురాముడి విధంలో ఆ రూపంలో ఆరాధన చేయడం. నేను ఇంత చిన్నవాణ్ణైనా అవుతా, ఎంత పెద్దవాణ్ణైనా అవుతా, ఆ నిర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక అని విష్ణు సహస్రంలో చెప్పినట్టుగా నేను అణువంత అవుతా అని వామనమూర్తి రూపంలో ఆరాధన చేస్తాం. అరే బృహత్, ఆయనే త్రివిక్రమస్వామి అయ్యాడు. త్రివిక్రమ జనమక వామన జనమక కేశవనామాల్లో పక్కనే ఉంటాయి. ఇవన్నీ గమనించండి. అంటే వామనుడైన వాడే త్రివిక్రముడు అవుతాడు సరిగ్గా కృషి చేస్తే. కృషి చేయడం మానేస్తే త్రివిక్రముడు కూడా వామనుడు అవుతాడు, లెక్క అది. అంచేత కృషి చేయమని చెబుతోంది కేశవరామాలు. నువ్వు బాగా కృషి చేస్తే ఎంత చిన్నవాడవైనా త్రివిక్రముడు అవుతావయ్యా. నీకు కృషి చేయడం చేతకాక డిగ్రీలున్నా బద్దకించి ఇంట్లో కూర్చుంటే త్రివిక్రముడు కూడా నువ్వు వామనుడు అయిపోతావయ్యా. నీ అదృష్టం నీ చేతుల్లో ఉంది, నువ్వు కష్టపడి పనిచేయి చెబుతున్నాయి. అవన్నీ మతము దేవుడు కాదండి, మానవత్వం. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. ఒక్కోసారి సంసారంలో ఉండే తగాదాలు గొడవలను కూడా మన వాళ్ళు ఎంత సరదాగా కవిత్వం రూపంలో చెప్పారో ఇప్పుడు మీరు వింటారు వెంటనే. అంత కవిత్వం ఇదంతా ఎందుకయ్యా? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. మొత్తం మీద జీవిత లక్ష్యం ఏమిటంటే ఆత్మసిద్ధి పొందాలి. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు, మా పిల్లల్ని మేము సెటిల్ చేసామండి అని కొందరు, మా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదండి అని కొందరు. పొరపాటు మాట సవరించుకోవాలి. మనం ఎవరిని సెటిల్ చేయడం మన చేతుల్లో లేదు, ఆ అవసరము మనకి లేదు. వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశాలు కల్పించాలి. కానీ వాడు సెటిల్ అయ్యే వరకు మనం పనిచేస్తూ ఉంటే కొడుకు మనతో షటిల్ ఆడుకుంటాడు ఇక్కడ, మన సెటిల్ అవనివాడు ఇక్కడ. ఎందుకంటే ఈయన సెటిల్ అయితే ఆయనకి డబ్బులు రావు కదా. అందుకని నాన్న నేను సెటిల్ అవ్వాలా, నువ్వు పంపించమంటాడు. ఎంతకాలం పంపిస్తా ఉండ పని లేక. 25 ఏళ్ళు దాటాక వెధవా నీ సంపాదన నువ్వు సంపాదించుకొని చెప్పాలి, లేకపోతే ఏదో చేసుకొని చెప్పాలి, లేకపోతే షటిలే ఆడతాడు ఇక్కడ. అంచేత సెటిల్ అవ్వడం అంటే అది కాదండి. ఇన్ని వేల మంది వింటున్నారు. తెలుగులో ఓ సామెత, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమన్నారు, మళ్ళీ తర్వాత ఎక్కుదామంటే ఒప్పుకుంటారా? అందుకని ఇంతమంది ఉన్నారు కాబట్టి చూస్తున్నా. సెటిల్ అవ్వడం అంటే పిల్లలకైనా పెద్దలకైనా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా తీసుకోగలిగితే దాన్ని సెటిల్ అవ్వడం అంటారండి. సెటిల్ అవ్వడం అంటారు. వేళ 25 ఏళ్ల వాడికి క్యాన్సర్ వస్తుందమ్మా, ఏమి కర్మ అనాలి దీన్ని, ఏమి కర్మ. 30 ఏళ్ళు దాటకుండా బీపీలు షుగర్లు ముంచెత్తేస్తున్నాయి మనుషుల్ని. ఏమిటంటే అందరికీ ఆందోళనలే. ఏమిటిది?
ఎందుకు వస్తున్నాయి ఈ ఆందోళనలు? హిందూ ధర్మాన్నే మనం అనుసరిస్తే భగవద్గీత ఒక్కటి కనీసం మనకు అర్థమైతే ఇలా ఉండదండి పరిస్థితి. మనం ఊరికి పారాయణలు చేసి పక్కన పెట్టేస్తున్నాం అంతే, అర్థం చేసుకోవట్లేదు దాన్ని. షటిల్ అవ్వడం అంటే ఏం వచ్చినా తట్టుకోగలగడం. మీకు షటిల్ ఆడటమే గమనించండి, అందులో సెటిల్ అయ్యేది ఏమిటో తెలిసే, బ్యాట్లు సెటిల్ అవ్వమ్మా, బంతి సెటిల్ అవుతుంది ఖచ్చితంగా. ఇటు కొట్టినా సరే, అటు కొట్టినా సరే, వీడు కొట్టినా సరే, వాడు కొట్టినా సరే, అది ఆకాశంలో విహరిస్తుంది. అంచేత షటిల్ బ్యాడ్మింటన్లో కూడా సెటిల్ అయింది ఏంటంటే బంతి. బ్యాట్ సెటిల్ అవ్వదు, బ్యాట్ పట్టుకున్నవాడు కూడా సెటిల్ అవ్వడు. వీడు గెలుస్తూ ఉంటాడు, ఓడిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఆ బంతి మాత్రం ఏం చేస్తుంది, కొడితే వీడు కొడతాడు, లేకపోతే వాడు కొడతాడు. మనం హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాం, మన సొమ్మేం పోయింది, అది ఆకాశంలో సెటిల్ అయింది ఖచ్చితంగా లెక్క. అలా సెటిల్ అవ్వాలి మనం శూన్య స్థితిలో ఉన్న. మీరు ఆకాశాన్ని గమనించండి, హిందూ ధర్మం అంతా అర్థం, ఉపనిషత్ వేదాంతం అంతా అందులో ఉంది. యథా చర్మవద్ ఆకాశం వేష్టితవ్యం చమానవై అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెబుతారు. మనిషి సుఖంగా ఉండాలంటే ఆకాశంలో ఉండాలి. ఆకాశంలో గమనించండి, సూర్యుడు ఉంటాడు పగలు, రాత్రి చంద్రుడు ఉంటాడు, కొన్ని నక్షత్రాలు ఉంటాయి, మబ్బులు ఉంటాయి. కానీ ఆకాశానికి వేటితోనూ సంబంధం లేదు. సూర్యుడు ఉన్నా లేకపోయినా ఆకాశం ఉంది, చంద్రుడు ఉన్నా లేకపోయినా ఆకాశం ఉంది, మబ్బులు ఉన్నా లేకపోయినా, నక్షత్రాలు ఉన్నా లేకపోయినా ఆకాశం ఉంది. అలాగ మనం ఆకాశంలా సెటిల్ అవ్వడం అంటే జీవితంలో ఏం ఉన్నా ఏం లేకపోయినా భగవంతుడిని నిరంతరం మనస్సులో ధ్యానిస్తూ సెటిల్ అవ్వాలి ఖచ్చితంగా. నేను ఆత్మనిష్టలో ఉన్నాను, ఇది ఆత్మసిద్ధి. దానికి చిత్తశుద్ధియే ప్రమాణం. ఆ చిత్తశుద్ధి పొందాలంటే మనకి ఒకటే లెక్క. 2 విషయాల కారణంగా భారతదేశానికి జగద్విఖ్యాతి లభించిందండి. 2 విషయాల కారణంగా ఏమిటో తెలుసా? 1 సంస్కృతి, 2 సంస్కృత భాష. ఈ రెండింటి కారణంగా భారతదేశానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. అతి ప్రాచీనమైన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ సంస్కృత భాష లేకపోతే ఈవేళ మన దేశమే లేనట్టు లెక్క. అంబేద్కర్ వంటి మహానుభావుడు కూడా భారతదేశం బాగుండాలంటే సంస్కృతాన్ని జాతీయ భాష చేయమని కోరాడు ఆ మహానుభావుడు. విస్మరిస్తున్నారు చాలామంది అంబేద్కర్ వాక్యాలని. ఆయన ఆదేశం ఏమిటి అంటే సంస్కృతాన్ని జాతీయ భాష చేయండి అన్నాడు. ఇవాళ జాతీయ భాష కాదు, మీరు కంప్యూటర్ లాంగ్వేజ్, ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలన్నీ గమనిస్తే 010101 కాదండి, 0గా కానీ 1గా కానీ ఉండడం కాదండి, బిట్టు పద్ధతి కాదండి, క్విబిట్ అని కొత్తది వచ్చిందండి, గమనించండి. క్విబిట్ అంటే ఒకే సమయంలో 0గాను ఉంటుంది, 1గాను ఉంటుంది. ఎలాగా మీకు సరిగ్గా ఒక నాణ్యం తీసుకోండి, 5 రూపాయల బిళ్ళలో ఏదో గిరగిర తిప్పండి బాగా వేగంగా, అది కింద పడింది అనుకోండి బొమ్మ అవుతుంది, అయితే లేదా బొరుసు అవుతుంది. కానీ 2 కాకుండా ఉండదు కదా, బొమ్మ బొరుసు ఏదో ఒకటి అవుతుంది. కానీ అది గిరగిర తిరిగేటప్పుడు బొమ్మ అవుతుంది, బొరుసు అవుతుంది. దాన్ని బట్టే క్వాంటమ్ థియరీ మొత్తం నిర్మాణం అయిందండి లెక్క. ఇంత సూక్ష్మం దాన్ని అర్థం చేసుకుంటే, అది అతివేగంగా తిరుగుతూ ఉంటే బొమ్మ బొరుసా నువ్వు చెప్పలేవు ఇక్కడ. ఆ వేగంగా తిరిగే విధానాన్ని కనిపెట్టడానికి ఇదివరకు 01 బిట్స్ అంటే, ఇప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే క్విబిట్ అని పేరు పెట్టారు. అంటే క్వాంటమ్ బిట్ అని అర్థం దానికి. ఆ అతివేగంగా కదులుతున్న నాణ్యం కదులుతున్న దాంట్లో ఒక మధ్యలోంచి ఏదన్నా మానసికంగా ఒక పల్స్, ఒక సమాచారాన్ని కనుక మీరు పంపగలిగితే అది ఎంత వేగంగా పెడుతుంది, అందులో ఎన్ని అణువులు ఉంటాయంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న అణువుల కంటే ఎక్కువ అణువులు క్యూబిట్స్లో ఉంటాయండి. 300 క్యూబిట్స్ పంపగలిగితే వెంటనే విశ్వంలో ఉండే అన్ని అణువుల్ని మించినటువంటి సమాచారాన్ని పంపగలుగుతాం. అది త్వరలో మన తెలుగు రాష్ట్రాలలోనే ఆవిష్కారం కాబోతోంది, అమరావతిలో ఆవిష్కారం కాబోతోంది. తెలుగు వాళ్ళుగా మనం అందరం ఆనందించాలి ఆ విషయాన్ని. తెలుగు వాళ్ళకి ముందు నోబెల్ ప్రైజులు రాబోతున్నాయి సైన్స్లో ఖచ్చితంగా. క్వాంటమ్ థియరీ బయటపడింది అంటే అందులో మొట్టమొదట మనవే పరిశోధనలు బయటకు వస్తాయి. అది ఇవాళ కొత్తగా బయట పెట్టక్కల్లా. మీరు విష్ణు సహస్రం చదివినా, లలితా సహస్రం చదివినా అందులో ఉన్నది అదే. పరం జ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని లలితా సహస్రంలో ఉన్నమాట. పరం జ్యోతి అన్నిటికంటే మూలమైన వెలుగు, పరం ధామ అన్నిటికీ అదే నిలయం, పరం జ్యోతి పరం ధామ పరమాణు అణువులు అన్నారు. అణువులకు మూలం ఏమిటంటే పరమాణువు అన్నారు. పరమాణువుకు మూలం ఏమిటంటే ఎవరూ చెప్పలా. ఆ పరమాణువుకు మూలం కూడా శక్తి. ఆ శక్తే మన లలితా పరా భట్టారిక ఆది పరాశక్తి అంటారు. అందుకని
శక్తి లేకుండా ఎవరు ఏమీ చెయ్యలేరండి. ఇక్కడ ఆ శక్తే పదార్థంగా మారుతుంది, పదార్థమే శక్తిగా మారుతుంది. ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి సిద్ధాంతం 1905లో ఆయనకి నోబెల్ ప్రైజ్ తెచ్చిపెడితే అంతకంటే కొన్ని వేల ఏళ్ల క్రితం, 5000 ఏళ్ల క్రితం లలితా సహస్రంలో ఆ విషయాన్ని చెప్పిన వ్యాస మహర్షికి ఎన్ని నోబెల్ ప్రైజులు ఇవ్వాలండి, ఎన్ని నోబెల్ ప్రైజులు ఇవ్వాలండి. ఆ కాలానికి నోబెల్కి ఆయన అందుకునే స్థాయి లేక ఇంకా పుట్టలేదు. లేకపోతే వాల్మీకి వాసుడికి ఇవ్వడానికి నోబెల్ ప్రైజులు ఎక్కడ సరిపోతాయి? ఇక్కడ వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు ఆ విషయాన్ని. ఇదేమి హిందువులు ఎవరో అబద్ధం చెప్పడం లేదండి, చదువుకోమనండి పురాణాలను ఏముందో ఇక్కడ. ఇవాళ క్వాంటమ్ థియరీ పరంగా ఏది బయటపడుతుందో అవన్నీ లలితా సహస్రంలో ఉన్నాయి, అవన్నీ విష్ణు సహస్రంలో ఉన్నాయి. ఒక్కటే మనం నేర్చుకోవలసిందమ్మా, అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, పారాయణలు మొండిగా బండగా చెయ్యకండి, మొక్కుబడిగా చెయ్యకండి, అవగాహన చేసుకుంటూ చెయ్యండి, అర్థం తెలుసుకుని చెయ్యండి. ఖచ్చితంగా ప్రతి హిందువు ఒక శాస్త్రవేత్త అవుతాడు, ఖచ్చితంగా ఒక శాస్త్రవేత్త అవుతాడు. ముందు మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, మీ కుటుంబ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా ఆ సంస్కృతి, సంస్కృత భాష వల్ల వేలకు వేల ఎండ్ల అభివృద్ధికి యోగ్యతకు. సాగర ఘోష కావ్యంలో అయ్యా మీ భారతీయులు 2 విషయాలు మర్చిపోయారు గమనించండి అని సాగరం కవికి చెబుతోంది. వేలకు వేల ఏండ్ల అభివృద్ధికి యోగ్యతకు సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన హేతువులేమి. వేలకు వేల ఏండ్ల అభివృద్ధికి యోగ్యతకు సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన యోగ్యతలేమి. ఎవరుంజాలని దేశభక్తి, ఎవరుంజాలని దేశభక్తి ఘన సంస్కృతి సంస్కృత భాష కావే. ఎవరుంజాలని దేశభక్తి ఘన సంస్కృతి సంస్కృత భాష కావే. ఈ వేళలనెందు భోజనవి, ఈ వేళలనెందు భోజనవి. విస్మృతియా మృతియా, విస్మృతియా మృతియా క్షమింపుడీ అని సాగర ఘోష కావ్యంలో నేను యావత్తు తెలుగు జాతిని ప్రార్థన చేశా. మీ దేశాన్ని ప్రపంచమంతా గౌరవిస్తోందంటే భారతీయులు అందంగా ఉంటారని, భారతీయులు పొడుగ్గా ఉంటారని, భారతీయులు లావుగా ఉంటారని, భారతీయులు ఐశ్వర్య సంపన్నులని కాదయ్యా. 2 కారణాలుగా ప్రధానంగా గౌరవిస్తోంది. దేశభక్తిలో ప్రపంచం మొత్తం మీద భారతీయులకి సాటి వచ్చేవారు లేరు, అది మొట్టమొదటి కారణం. మన స్వాతంత్రోద్యమం కోసం కానీ, అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ దేశం కోసం ప్రాణాలు వదిలేసిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరు సీతారామరాజు, కొమరం భీము వంటి వారిని కనుక మనం ఒక్కసారి చాకలి ఐలమ్మ ఎంతమందిని ఎదిరించి పోరాడిందండి. ఇక్కడ మహాసాధ్వి ఎంతమంది. ఏమిటా నిజామరాజు ఎక్కడ, వాడి బలమేమిటి, వాడి బలగమేమిటి. ఒక్క బట్టలు తుక్కున ఆవిడ రజక స్త్రీ మహారాజులా మహారాణిలా ముందుకొచ్చి కర్ర పట్టుకుని నిలబడి ఎవడరా ఇక్కడికి వచ్చేది రండి అన్నాడంటే ఆ చాకలి ఐలమ్మని లలితాదేవితో సమానంగా మనం గౌరవించాలమ్మా. అలా గౌరవిస్తేనే మనకి భక్తి వస్తుంది. లలితాదేవితో సమానంగా గౌరవించండి. స్వాతంత్రం కోసం పోరాడిన వీరులందరూ దేవతలండి వాళ్ళు. ఒక్క స్త్రీకి అంత ధైర్యం వచ్చిందంటే ఏం కావాలి, ఏం చెప్పాలి? ఇక్కడ నా ప్రాణం కంటే దేశం ముఖ్యమని భావించింది ఆవిడ. దూకింది ముందుకి. ఆవిడ వెనకాల కొన్ని వేల మంది దూకారు. ఇక్కడ ఎవడు ముందుకు రాకపోతే ఎవడు దూకుతాడండి? మన జాతిలో పెద్ద లోపం ఏమిటి అంటే ముందుకెవడు వెళ్ళడు. ముఖ్యంగా తెలుగు వాళ్ళలో ముందుకెవడు వెళ్ళడు. ఎందుకంటే ఎందుకు వచ్చిన రిస్క్. ఇక్కడ కూడా రిస్క్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడడం. ముందుకెళ్ళాడు. కానీ ఒక 10 మంది ముందుకెడితే ఎన్ని వేల మంది వస్తారో ఈ సభ రుజువు చేసింది. వేరే ఏది రుజువు చేయక్కల, ఈ సభ రుజువు చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనే సంస్థ లేకపోతే, వారందరూ కార్యకర్తలు కృషి చేసి ఉండకపోతే, వారు ఒక 50 మందో 100 మందో ఒక నెలనాళ్ళ బట్టి పరిశ్రమ చేసి ఉండకపోతే ఇక్కడికి ఇన్ని వేల మంది జనం వస్తారా అండి? జరిగే పనేనా అది? అసలు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగే పనేనా? అంటే ఏమర్థం అవుతుంది? ముందు ఎప్పుడూ 10-15 మంది కార్యకర్తలు ప్రాణాలకి తెగించి సిద్ధపడాలి. మా సంసారాల కంటే మాకు సమాజం ముఖ్యం, మా దేహం కంటే మాకు దేశం ముఖ్యం అని సిద్ధపడాలి. అలా సిద్ధపడ్డారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ
దేశంలో ఏ సమస్య అయినా అంతే. ఒకరు రావడానికి ఏడాది పడుతుంది, 10 మంది వారితో కలవడానికి 6 నెలలు పడుతుంది. కానీ 10 మంది కలిసి నడిస్తే 10,000 మంది అవ్వడానికి 10 నిమిషాలు కూడా పట్టదండి. ఈ దేశంలో 10 నిమిషాల్లో 10,000 మంది పోగవుతారు. చీమలు వచ్చినట్టు వచ్చేస్తారు జనం ఇక్కడ. అది మనకుంది. కానీ ఆ ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి ఇక్కడ ఖచ్చితంగా. అందుకని కార్యకర్తలుగా సామర్థ్యం ఉంది కాబట్టి ఇంతమందిని తీసుకొచ్చారు. ఏ సమస్య అయినా అంతే. ఇవాళ ఆ దేశభక్తి, అలాగే సంస్కృతి, ఘన సంస్కృతి మనది. దేశంలో ప్రపంచంలో ఏ దేశమైనా పెడితే ఏమడుగుతారో తెలుసా? నేను 18 దేశాలు తిరిగాను, ఒక్కొక్కటి 15 సార్లు తిరిగాను. నాకు విసుగొచ్చేసింది, వారికి రాలేదు, ఇంకా పిలుస్తూనే ఉన్నారు. నాకు ఇప్పుడైతే ఈ మధ్య 5-6 ఏళ్ల బట్టి నేను ఒకటే చెబుతున్నా, భారత మాత మీద ప్రమాణం చేసి, నా దేశంలోనే నాకు చాలా పని ఉంది, నేను విదేశాలకు నన్ను పిలవకండి, నేను రానని చెబుతున్నాను. అక్కడికి వెళ్ళామంటే వాళ్ళంతా పాపం అమాయక ప్రేమ వదిలిపెడతారు. వాళ్ళు వారం రోజులని చెబుతారు, 2 నెలలు అట్టు పెట్టుకుంటారు. ఆ ఊరు తిప్పుతారు, ఈ ఊరు తిప్పుతారు. పాపం చాలా మర్యాదలు చేస్తారు. వాళ్ళకి కడుపులో ప్రేమంతా పంచిపెట్టేస్తారు వాళ్ళు. కానీ వదిలిపెట్టి రాలే. కానీ మరి ఇక్కడ ఏం కావాలి? ఎన్ని కార్యక్రమాలు వదిలేసుకోవాలి, మళ్ళీ వచ్చాక ఎన్ని చేసుకోవాలి అని. ఈ మధ్య నేను 2016 తర్వాత సుమారుగా విదేశాలు వెళ్ళింది చాలా తక్కువ, 2-3 ఉన్నాయి, వెళ్ళలేదు ఈ 10 ఏళ్లలో. కారణం ఏమిటంటే ఇక్కడే ఇంత పని కనపడుతూ ఉంటే ఈ మానవుడు ఇక్కడ పని చేయాలి, కానీ అక్కడికి వెళ్ళి చేసేది ఏముందంటే, పైగా ఇగో ఈ కెమెరా లాంటి సాధనాలు, ఇవాళ యూట్యూబ్లు, స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మొత్తం వచ్చింది. తెల్లారేసరికి ఈ ప్రపంచం 14 లోకాలకి వెళ్ళిపోతుంది ఈ ప్రసంగం. ఇంక మళ్ళీ నేను వెళ్ళాల్సిన పని ఏమిటి అక్కడికి? అందుకని ఇలాంటి సౌకర్యాలు మనం వినియోగించుకుంటే, నేను తిరిగిన దేశాల్లో నా అనుభవం చెబుతున్నా. వాళ్ళు ఎవరు అడిగినా విదేశీయులు కనపడితే ముఖ్యంగా ది ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇదండి వాళ్ళు మాట్లాడేది. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ అనే ఉండదండి అసలు. ఎవరైనా భార్యాభర్త కూర్చుంటే, ఒక ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి అమెరికా వాడికి, ఆయన పక్కన ఆయన భార్య ఉందనుకోండి, ఆయన ఏమంటాడో తెలుసా? షీ ఈజ్ మై థర్డ్ వైఫ్ అంటాడు. వీడి ఇల్లు బంగారంగాను. మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారో వెతకాలి. ఇప్పుడు ఆవిడేం తక్కువ, ఆవిడంటే హీఈజ్ మై 4th హస్బెండ్, డోంట్ వర్రీ అంటుంది ఆవిడ. ఈవిడ 3వది, వాడు 4వ. ఏం దాంపత్యం అంటారు దీన్ని? ఏం దాంపత్యం అంటారు దీన్ని? నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు అన్నట్టు ఎవడం. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు అన్నట్టు. దీని వెనకాల ఎంత కథ ఉందో అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏమనుకో, ఇది విదేశాలు. అందుకని వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకే తల్లి ఒకే తండ్రి జీవితాంతం 60 ఏళ్ళు. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా మీరు 80 ఏళ్ళు దాటిన వాళ్ళని పలకరించండి అమ్మా, వాళ్ళు వివాహ షష్ఠి పూర్తి చేసుకుని ఉంటారు. నేను దూరం నుంచే వారికి నమస్కారం చేస్తున్నా, దూరం నుంచే నమస్కారం చేస్తున్నా. వయస్సు షష్ఠి పూర్తి కాదండి, వివాహ షష్ఠి పూర్తి. పెళ్ళి 60 ఏళ్ళు అయింది. ఎవరుంటారండి? మన దేశంలోనే కష్టం, విదేశాల్లో ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఒక ఆవిడ అక్కడ విదేశాల్లో భర్త పోతే సమాధి దగ్గర కూర్చుని విసినకర్ర పెట్టి విసురుతోందిట భర్త సమాధికి. పాపం అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోయి, ఎంత భక్తో భర్త అంటే సమాధికి సైతం సేవ చేస్తోంది, అటువంటి ఆవిడతో మాట్లాడితే కూడా పుణ్యమే అనిపించి వాళ్ళు వచ్చి అడిగారట, ఏమమ్మా చనిపోయినా కూడా సమాధికి విసురుతున్నావు, అంత ప్రేమ అనేకండి. నీ బొంద ప్రేమ కాదు, ఏం కాదు. వాడు ఏమన్నాడు అంటే, కనీసం నా సమాధి చల్లారే వరకు 2వ పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. అది తొందరగా చల్లారడం కోసం నేను విసురుతున్నా అని చెప్పింది. ఎందుకంటే అవతల సిద్ధంగా ఉన్నాడు వాడు, శ్మశానం అవతల. ఈ విసురుతున్నది అందుకు. ఇలాంటి పతివ్రతలు అక్కడ చాలామంది ఉంటారు, మన దగ్గర కనపడరు. కానీ ఇక్కడ మన దగ్గర మన భర్త పోయినా సరే 10 ఏళ్ల తర్వాతైనా మీరు ఒక ఇక్కడ పూజ్యమానమైన వితంతువుని, గంగా భాగీరథి సమానురాలైన వితంతువుని మీరు చూడండి అమ్మా. భర్త పోయి 10 ఏళ్ళు అయినా సరే ఆవిడ ఏదైనా గుళ్ళో గడితే దానం ఇస్తే భర్త పేరు చెబుతుందండి, తన పేరు చెప్తాను. ఏమి దేశం అండి ఇది? ఏమి దేశం? భర్త పోయి 10 ఏళ్ళు అయింది, ఊళ్ళోకి వెళ్ళి దానం ఇచ్చింది అనుకోండి, అమ్మ పేరేమిటని అడిగితే మా ఆయన పేరు చెప్పండి, మా ఆయన పేరు, ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. అది మన దేశ స్త్రీల సంస్కారం. అటువంటి స్త్రీలు మళ్ళీ కావాలి ఈ దేశంలో. ఇవాళ యువతరం అంతా కోరుకుంటున్నారు అటువంటి స్త్రీలు కావాలని. అందరూ అందుకోసం ప్రయత్నం చేయండి. అందుకని సంస్కృతి అంటే అది. ఇవి దేనివల్ల వచ్చాయి? మనకి సంస్కృత భాష వల్ల వచ్చాయి. ఆ సంస్కృతంలో మహాభారతంలో ఆనుశాసనిక శాంతి పర్వంలో ఒక మాట చెబుతాడు. ఇవాళ సంసారాల్లో కూడా శాంతి లోపించింది, అందరికీ అనుభవంలో ఉన్న విషయం. ఇదివరకు ఈ దేశంలో 2 గ్యారంటీలు ఉండేవి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇంకా వాడిని ఎవడు ఏమీ చెయ్యలేడు. రెండోది, 3 ముళ్ళు మెళ్ళలో పడితే ఇంకా ఆ బంధం అంతే, ఎవరేం చెయ్యలేరు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ 2 గ్యారంటీలు పోయాయి.
ప్రభుత్వోద్యోగాలు లేనే లేవు. 3 ముళ్ళు కాదు కదా, ఈవేళ మావిడాకులు రేపు విడాకులు అన్నట్టుగా తయారవుతుంది ఇక్కడ కూడా పరిస్థితి. ఒక్క హైదరాబాదు నగరంలోనే ఒక కోర్టులోనే ఒక నెలలో 350 విడాకులు పిటిషన్లు దాఖలయ్యాయట. నాకు న్యాయవాది గారు చెబితే ఆశ్చర్యపోయాను. నిజమేనా రండి మీకు కాగితాలు చూపిస్తానని చెప్పాడు. ఒక్క హైదరాబాదు నగరంలో ఒక కోర్టులో ఒక్క నెలలో 350 పిటిషన్లు దాఖలయ్యాయమ్మ. ఎందుకు అవుతున్నాయి? ఈ కారణాన్ని 5000 ఏళ్ల క్రితం వ్యాసుడు ఊహించి మహాభారతంలో చెప్పాడు. కుటుంబ విలువలంటే ఏమిటో. ఆడ మగ ఇద్దరూ కూడా 5 రకాల వేగాన్ని నిగ్రహించుకోవాలి. 5 రకాల వేగాన్ని నిగ్రహించుకుంటే ముందు రోడ్డు మీద ప్రమాదాలు తప్పుతాయి. ఆ వేగం కాదు వ్యాసుడు చెప్పేది, ట్రాఫిక్ వేగం, బండి వేగం ఆయనకి తెలియదు. ఆయన కాలంలో రథాలు ఉన్నాయి అంతే, అది చెప్పట్లా. వేరే వేగాలు చెప్పాడు. వాచో వేగం మనసక్రోధ వేగం, వాచో వేగం మనసక్రోధ వేగం, విధిత్సా వేగం ఉదరోపస్థ వేగం. వాచో వేగం మనసక్రోధ వేగం, విధిత్సా వేగం ఉదరోపస్థ వేగం. యో వైతాన్ వేగాన్ యో విషహేదీ యో విషహేదుదీర్ణాన్ యో వైతాన్ ఏతాన్ వేదాన్ యో విషహేదుదీర్ణాన్ యో విషహేదుదీర్ణాన్ తమకం మన్యే బ్రాహ్మణం వై మునిం చ తమకం మన్యే బ్రాహ్మణం వై మునిం చ. పెళ్ళి అయిన వాళ్ళు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఆలోచించండి దయచేసి. వాచో వేగం తగాదాలు ఎందుకు వస్తున్నాయండి? మాట్లాడడం మొదలు పెడితే ఎంత వేగంగా తిట్టేస్తారో భర్తనైనా భార్యనైనా. అంత వేగం అవసరమా? మాటల వేగాన్ని ఆపుకోమని చెప్పాడు వ్యాసుడు. దాంపత్యం బాగుండాలి, కుటుంబ విలువలు బాగుండాలంటే అంత తొందరగా ఎందుకు మాట్లాడతారండి? ఏదో చిన్న పొరపాటు జరిగింది అంత రెచ్చిపోవాలా? అంత అవసరమా? పోనీ ఒక మాట మాట్లాడు, దానికి 4 కలిపేయడం అక్కడ, వెంటనే అవతల వాళ్ళు రెచ్చిపోతారు. ఇక్కడ పైగా ఇంతటితో ఆగరు. ఇక్కడ వారి అత్తగారిని వారు తీసుకొస్తారు, వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు వీరు తీసుకొస్తారు. మొత్తం కురుక్షేత్ర సంగ్రామం తయారైంది ఇక్కడ. అది వ్యాసుడు చెప్పాడు. వాచో వేగం. ముందు దాంపత్యాలు బాగుండాలి, కుటుంబం బాగుండాలంటే మాట వేగంగా మాట్లాడకండి, ఆచి తూచి మాట్లాడండి, ఆగి మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. స్వరం తగ్గించండి ముందు. అంతేకాదు, ఈ వాచో వేగానికి మూలం ఏమిటండి? మనసక్రోధ వేగం. మనస్సు చాలా వేగంగా ఆలోచిస్తుంది. ఆ మనస్సులో ఉన్న వేగం అంతా మాటల్లోకి రాకూడదండి. బాగా తగ్గించాలి. అంటే మనస్సులో ఉన్న ఆలోచనలు కొంతమంది ఆపుకోలేక ఎప్పటికప్పుడు బయటికి కక్కేస్తారు. ఇది చాలా ప్రమాదం తల్లి, ఇది చాలా ప్రమాదం. మనస్సులో ఉండే ప్రతి ఆలోచన బయటికి రాకూడదండి. మగాడికి వచ్చిన అన్ని ఆలోచనలు భార్యకి చెప్పేస్తే రేపొద్దున విడాకులు ఖాయమండి, అనుమానం లేదు. ఇక్కడ సగం తొక్కేయాలి, సగం నొక్కేయాలి. భార్య ఏవో వస్తే అసలు ఆలోచన పైగా తప్పు కాదండి, అది ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచన అంటే మనస్సు అంటే గాలి. ఇప్పుడు ఇక్కడ గాలి వీస్తుంది, ఒకలా ఉంటుందండి. ఈ చల్లగాలి నాకు తగులుతుంటే చల్లగా మారింది. అంతకుముందు మండింది, ఇప్పుడు చల్లగా ఉంది. ఇక్కడ అది ఆపేస్తే మళ్ళీ మండుతుంది. అంటే గాలి ఒకలా ఉండదు కదా, మనస్సు అంతే. నీ మనస్సులోకి వచ్చే కొంతమంది ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు ఏమంటే, నా మనస్సులోకి వచ్చిన దాన్ని నేను దేన్ని ఆపుకోలేను. అయితే జైలుకి వెళ్ళిపోతాం, అనుమానం లేదు. ఇక్కడ చిత్త కూడా చంపేస్తాడు ఎవడో. నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడటమే, దానికి సాక్ష్యాలు లేవా, ఆధారాలు లేవా, మాట్లాడక్కర్లేదా, తర్కం లేదా? నిన్న ఒకటి మాట్లాడతావు, ఈవేళ ఒకటి మాట్లాడతావు. పైగా నిన్న నువ్వు మాట్లాడిందని ఈవేళ నువ్వే ఖండిస్తావు. ఇక్కడ ఇదే చెప్పాడు వ్యాసుడు. 5000 వాచో వేగం మనసక్రోధ వేగం. మనస్సు వేగాన్ని ఆపితే ఎంత ప్రయోజనమో తెలుసా? భగవంతుణ్ణి అనంతుడు అంటారు. ఎందుకంటారండి? శాస్త్రీయంగా నిరూపణైన విషయం ఇది. ఐన్స్టీన్ సిద్ధాంతం తర్వాత, హైసెన్బర్గ్ సిద్ధాంతం తర్వాత శాస్త్రీయంగా నిరూపణైన విషయం భగవంతుని అనంతత్వం అనేది. మనస్సు కూడా ఒక పదార్థమే, అది గాలి. కాకపోతే అది మారుతూ ఉంటుంది నిరంతరం. మనస్సును మీరు నెమ్మది చేసిన కొద్దీ
వేగం తగ్గిపోతుంది. వేగం తగ్గిన కొద్దీ వ్యాప్తి పెరుగుతుంది. గమనించండి, వేగం తగ్గితే వ్యాప్తి పెరుగుతుంది ఖచ్చితంగా. మనస్సుకి అనంతత్వం ఏర్పడాలంటే వేగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రాణాయామం అంటారు. ప్రాణ ఆయామం. ఆయామం అంటే వెడల్పు. ఆయామం అంటే వెడల్పు. ప్రాణ ఆయామం. ప్రాణవాయువుని వెడల్పు చేయి అంట. ఎందుకంటావు? మీరు గమనించండి, కోతిని గమనించండి. మీరు కోతిని 1 నిమిషానికి 32 సార్లు పైకి కిందికి ఎగపిలుస్తుంది. 32 సార్లు. మనం కేవలం 15 సార్లే పిలుస్తాం. ఎక్కువ, అది కూడా తగ్గించి నిమిషానికి 2 సార్లే కనుక పైకి వాయువు పీల్చి కిందికి వదిలిపెట్టగలిగితే వాడు వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడు అవుతాడు. అనుమానం లేదు. ఇక్కడ ప్రాణాయామం అభ్యాసం చేయండి. హిందువు అంటే ముందు ప్రాణాయామం చేయాలి. లేవగానే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేయని వాడు హిందువు ఎలా అవుతాడండి? ఆరోగ్యాలు ఎలా బాగుంటాయండి? సూర్య నమస్కారాలు చేయమంటే మనం చేయం. కానీ డాక్టర్ గారు మాత్రం డి విటమిన్ అదెవడో అది సూర్య నమస్కారమే. ఇక్కడ ఎండలో కూర్చోండి, నీళ్ళలో పడుకోండి అంటే పడుకుంటాం. ఇక్కడ అంటే ఈ మాట చెప్పడానికి ఆయనకు 2000 ఇవ్వాలి. ఇప్పుడు అదే మన ఆదిత్య హృదయంలో ఎప్పుడో చెప్పారు, నువ్వు ఎండలో కూర్చొని నీళ్ళలో పడుకోవాలి. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు 10 కింద పడుకొని పైకి లేచి చేస్తే శుభ్రంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని. అదంతా డి విటమిన్. అది ఈ ఆచారాలన్నీ మనం మానేసి డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు డబ్బులు కొట్టేస్తారని ఏం చేస్తారు? మనం వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తప్పే ఉంది. నేను వెళ్ళమని వాడు చెప్పాడు. ఇంట్లో వైద్యం అంతా ఇంట్లో ఉంటే ఇక్కడ నీ మతంలోనే బోళ్ళు వైద్యం ఉంది. ఆదిత్య హృదయం అంతా వైద్యమే, సోలార్ ఎనర్జీ. ఇది ఆయుర్వేదం ఉంది మనకు చక్కగాను. ఇంట్లో జీలకర్ర, ధనియాలు ఇటువంటివి వాడండి. ఏ షుగరు బీపీ ఏమీ రాదు. మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇన్ని ధనియాలు తినండి, రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర తినండి. 15 ఏళ్ళుగా నేను చేసే చెబుతున్నా. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది, లేని వాళ్ళకి రాదు. ఈ పని చేయండి చాలు. వెంటనే మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇంత ధనియాలు రావాలండి, రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర రావాలండి. ఏడాది పాటు చేసి చూడండి, ఉన్న షుగర్ తగ్గిపోతుంది. లేని వాళ్ళకి రాదు, జీవితాంతం రాదు. నాకు 68 ఏళ్ళు వయసు, 68 నడుస్తుంది. షుగర్ లేదమ్మా, బీపీ లేదమ్మా, నా దగ్గరికి వచ్చే ధైర్యం వాటికి లేదు. ఎందుకంటే నేను పాటిస్తున్నాను అన్నాచారాలు. మన హిందూ ధర్మంలో, ఆయుర్వేదంలో, చిట్కా వైద్యంలో ఏం చెప్పారో అవి పాటిస్తున్నా. లేదండి, ఇప్పుడు ఇంత ప్రసంగం చేసి నేను తినేది ఏమిటో ఎదురుగా ఉన్న ఇళ్ళని అడగండి. 2 పళ్ళు తింటానమ్మా, అంతకంటే లేదా నా పళ్ళు నేనే తినాలి. అక్కడ 2 పళ్ళు అంతే. మధ్యాహ్నం పోయినవే, మళ్ళీ రేపొద్దున ఇడ్లీయే, ఏం లేదు ఇక్కడ. కానీ 2 గంటల ప్రసంగం అనర్గళంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వేరే అనారోగ్యాలు ఏం లేవు ఇక్కడ. ఎందుకని? మనస్సుకి ఆ నియంత్రణ ఉండాలి. వాచోవేగం మనసక్రోధకం. మనస్సును కనుక ప్రాణాయామం చేసి ఆపగలిగితే మనస్సును నెమ్మదిగా ఎలా సాగదీసుకుంటూ వెడితే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన ఆగిపోతే అంతా ఒక్కటే. అదే అద్వైతం అంటే. అంతకంటే ఏం లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అన్న భావన ఉంటే మనం ఎలా సర్దుకుంటామో గమనించండి. ఈ మహాసముద్రమే ఉదాహరణ. ఎంతమంది కూర్చున్నారో అంతమంది నిలబడ్డారు. ఏ సౌకర్యం ఉందని నిలబడ్డారండి? దోమలు కుట్టేట్లా ఏం సౌకర్యం ఉందని నిలబడ్డారండి? మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడ? అంతా ఒక్కటే, గరికపాటి వారి మాటలు వినాలి అని వచ్చారా లేదా? అంతా ఒక్కటే అంటే మనం సర్దుకుంటున్నాం కదండి. కుటుంబంలో కూడా అంతా ఒక్కటే అనుకోండి అమ్మా, భార్యాభర్త హాయిగా సర్దేసుకుంటారు. అనుమానం లేదు ఇక్కడ. వాళ్ళమ్మ నాన్నైనా, మనమ్మ నాన్నైనా, వాళ్ళన్నదమ్ములైనా, మనన్నద అంతా ఒక్కటే అనుకుంటే సర్దుకుంటారండి. మా ఓళ్ళే. ఎక్కడి నుంచి వచ్చింది మా ఓళ్ళు? అందుకే దెబ్బలాట్లు అవుతున్నాయి ఇక్కడ. అందుకే వాక్కు వేగాన్ని ఆపాలి, మనస్సు వేగాన్ని ఆపాలి. అంతేకాదు విధిత్సా వేగం. ఇవాళ ఈఎంఐలకి మొత్తం ఇదే కారణం. విధిత్స అంటే కోరిక. ఇవాళ అందరినీ గమనించుకోండి ఒక్కసారి. యువతరం చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ. నాకు కొన్ని వేల మంది కనపడుతున్నారమ్మా. నాకు ఈవేళ భగవంతుడు ఇచ్చిన అదృష్టం. నన్ను అనుసరిస్తున్న వాళ్ళలో 50% మంది మహిళలు, ఇంకో 25% మంది యువతరం అనుసరిస్తున్నారు ఖచ్చితంగా. 75% ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి యువతరం ఈవేళ నా ముందు ఉంది. నేను గర్వపడుతున్నా. మహిళలు యువతరం తలుచుకుంటే 2 రోజుల్లో మారుతుందండి వ్యవస్థ అంతా. మొగుడు చెప్తే వెనక ఏం చేస్తాడండి? అన్నం పెట్టినట్టు అయిపోయి చచ్చినట్టు వెంటాడు. ఇక్కడ ఎవరి కోసం? ఇక్కడ శివాజీ లాంటి వాడు పుట్టాడండి. ఎవరి వల్ల పుట్టాడమ్మా? జిజియాబాయి వల్ల పుట్టాడు. జిజియాబాయి చెప్పింది. అంత వీరుడు తయారయ్యాడు. జిజియాబాయి చెప్పింది కథలన్నీ, మహావీరుల కథలన్నీ చెప్పింది. అందుకని తయారయ్యాడు. అందుకని ఇక్కడ మహిళలందరూ పిల్లలకి మంచి కథలు చెప్పండి. ముందు మీరు నేర్చుకుని వాళ్ళకి చెప్పండి.
వాళ్ళకి ఫోన్ వదిలేయకండి వాళ్ళని. ఇదే విచిత్సా వేగం అంటే ఏంటో తెలుసా? మనకి ఏదో ఒక కోరిక పుట్టింది వస్తువు కొనాలని, వెంటనే ఫోన్లో చూశారు మీరు, వేగం ఆపుకోలే పోతున్నారు. హాయ్ ఐ లైక్ ఇట్ అన్నారు. అంటే వెంటనే ఓ నొక్కారు, ఓ 4-5 వచ్చాయి, ఇందులో ఏది కావాలని, అందులో ఓటు నొక్కారు, అందులో ఓటు వచ్చింది, డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నారు, ఇంకోటి నొక్కారు, తర్వాత ఈఎంఐ పెట్టారు, వచ్చే నెలకు పేక నొక్కాడు. మనకి ఇక్కడ అంత ఇరిటేషన్ ఎందుకండి? వస్తువు కొనాలంటే వెంటనే కొనాలా? ఏ వస్తువైనా ఇంట్లో కొనాలనిపిస్తే, సంసారాలు బాగుండాలంటే నేను ఆచరించే చెబుతున్నా. మా ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలంటే నాకు టీపాయి పక్కనే తోక పుస్తకం అని ఒకటి ఉంటుంది, కింద అట్ట ఉంటుంది, దాని మీద కాగితాలు ఉంటాయి, వెనక లెక్కలు రాసుకుందుకు వాడేవాళ్ళేమో తోక పుస్తకం అంటారు. ఆ పుస్తకంలో రాయమని చెబుతాను. 15 రోజుల తర్వాత చూద్దాం అంటాను, బాగుంటే కొనవచ్చు, లేకపోతే మానేయచ్చు. తప్పకుండా కొందాం 15 రోజులు. ఈ 15 రోజుల్లో చాలాసార్లు ఆ కోరికలు వద్దనుకున్నాం, మానేసామమ్మా. అందుకే కోరికల వేగం పనికిరాదు, కోరికల వేగం పనికిరాదు. నాకు పుట్టిన కోరిక వేగంగా తీర్చుకోవాలని ఎవరైనా ఆడాళ్ళు మొగాళ్ళు ఎవరనుకున్నా దాన్ని ఇరిటేషన్ అంటారు ఇంగ్లీషులో. ఆ ఇరిటేషన్ ఆపుకోవాలండి, వెర్రి అంటారు దాన్ని తెలుగులో. ఎందుకు అంత పిచ్చి కోరిక నీకు? వెంటనే ఎందుకు కొనాలండి? ఒకటేదో మన మనస్సులోకి ఆలోచన వచ్చింది, ఫ్రిడ్జ్ మారుద్దాం అనుకున్నాం, ఆలోచించాలమ్మా. పక్క వాళ్ళని అడగాలి, వేరే వాళ్ళని అడగాలి, నలుగురిని అడగాలి, ఒక 6 నెలలు ఆగాలి. ఇప్పుడున్న ఫ్రిడ్జ్లో లోపాలు ఏమిటో కాగితం మీద రాసుకోవాలి, కొత్త దాంట్లో ఉండే ఉపయోగం ఏమిటో రాసుకోవాలి. ఏదో సైన్స్ పట్టికలో రాస్తారే భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు, లాభాలు నష్టాలు రాసుకోవాలి, ఆర్థిక నష్టం చూసుకోవాలి, మన దగ్గర డబ్బు ఉందా లేదా చూసుకోవాలి. ఏం లేకుండా కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందని కొంటే ఇవాళ ఫోన్లు పేరు మీద ఎంత దోపిడీ జరుగుతోందండి. ఉన్న ఫోన్ ఉండగా, ₹1,00,000 ఫోన్ ఉండగా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కొత్త ఫోన్ కొనేస్తున్నారు. ఇక్కడ ఐఫోన్ వచ్చింది డాడీ అనగానే ఈ డాడీ ఓ బాడీ లేని మనిషి అయిపోయాడు. ఈయన వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి నేను కొంటేస్తా, మా అమ్మాయి అడిగింది అన్నాడు. ఈ అమ్మాయి అడిగిన వల్ల తీర్చడం వల్ల ఏమవుతుంది? ఈ అమ్మాయి రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటుంది, వాడిని కూడా ఇలాగే గోకేస్తుంది, నా కోరిక తీరాలి, మా నాన్న తీర్చాడు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు తప్పండి? ఈ నాన్న తప్పు, అమ్మాయి తప్పు కాదు. అందుకే మన సంస్కృతిలో ఏం చేస్తారో తెలుసా? కన్యాదానం అనే పేరు మీద అల్లుడు కాళ్ళు మామగారు కడుగుతాడమ్మా. ఇదేం ఆచారం? మామగారు వయస్సు 60 ఏళ్ళు, అల్లుడు వయస్సు 20 ఏళ్ళు, వీడి కాళ్ళు ఆయన కడగడం ఏంటండి? ఎందుకో తెలుసా? ఎంతకాలం నన్ను పట్టుకున్న శని నీకు అప్పగించా, నమశివాయ. ఎంతకాలం ఈ కొంక నన్ను ఏడిపించుకు తింది, బీటెక్ పేరు మీద, ఎంటెక్ పేరు మీద, ఇక నువ్వు బడు మొత్తం. అందుకని గోకేసి శుభ్రంగా కడిగేసి ఇచ్చేసి కట్నమో కానుకో ఇచ్చి ఇంక వాడు చస్తాడు వాడు అక్కడ. లేకపోతే ఏంటంటే సరదాగా చెప్పుకుంటే అంతే. నిజం చెప్పాలంటే మహాతత్వం లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య, మామూలు మనిషి అనుకుని కడగరండి. 60 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాడు కాళ్ళు ఎందుకు కడుగుతారంటే ఆ అల్లుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావిస్తున్నాడు, తన కుమార్తెను తాను లక్ష్మీదేవిగా భావిస్తున్నాడు. మరి లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణమూర్తికి ఇవ్వకపోతే ఎవరికిస్తారండి? అంత గొప్ప భావన అది. మనం సరదాగా చెప్పుకుంటే ఇంతే. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు కుటుంబంలో ఈ కోరిక తీరుతుంది, ఈ కోరిక తీరదు అని చెప్పాలండి ఖచ్చితంగా. అప్పు చేసి కొనద్దు అని చెప్పాలండి. అదే చెబుతున్నాడు వ్యాసుడు ఇక్కడ. విధిత్సావేగం. ఇంకో కారణం ఉంది సంసారాలు దెబ్బతినడానికి, ఇంకా 2 కారణాలు. ఉపస్థవేగం, ఉదరవేగం. ఇవాళ యువతరం మొత్తం ఒక్క మాట తెలుసుకోండి, ఎప్పుడు ఆకలి అనిపిస్తే వెంటనే స్విగ్గీ జొమాటో నొక్కో, చేతులు తేలిగ్గా ఉంది, ఇక్కడ నొక్కో తెచ్చి. ఈ మధ్య పెట్రోల్ కొరత కారణంగా ఈ దరిద్రం కొంత తగ్గింది, సంతోషిద్దాం. కొన్ని పదార్థాలు దొరకట్లేదు, లేకపోతే నొక్కు వెంటనే, అది వెంటనే వచ్చేయాలి 10 నిమిషాల్లో. పైగా ఎప్పుడు నొక్కుతాడు దీన్ని? 12:30కి భోజనం చేయాలనుకోండి, 12ంటికి నొక్కుతాడు. అది వచ్చింది తిన్నాడు. తల్లి 12:30కి వీడి కోసం శుభ్రంగా కూర పప్పు పులుసు చేసి పెట్టింది, వీడు తినడం. అమ్మా ఇప్పుడే తిన్నా, ఎవడు తినమన్నా నేను? ఇది వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆకలిని ఆపుకో, ఉదరవేగం అంటే అర్థం అది. పొట్ట అంటుంది 12:30 ఏం పెట్టినాం, అంతగా పొట్టలో ఆకలి అనిపిస్తే మంచిలు తాగి 8:30కి అల్పాహారం చేయండి, 8, 8:30, 9 లోపు. 12:30 1 గంటలోగా భోజనం చేయండి. 4:30కి మళ్ళీ ఇంత టీ తాగండి. ఓపుకుంటే ఏమైనా జంతికలో చక్కినాలో ఏవో కానివ్వండి, కరకర పంటి కింద పర్వాలేదు. మళ్ళీ రాత్రి 8 గంటల్లో భోజనం చేసేయండి. ఈ రకంగా మీ జీవితాన్ని గడపండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదమ్మా. అదే హిందూ ధర్మం, అదే ఆయుర్వేదం. తిండికి మధ్యలో 4 గంటలు విరామం ఉండాలి. ఈ 4 గంటల్లో ఏమీ తినకూడదు. అంతగా బాగా తినాలని అనిపిస్తే తండ్రికి చెప్పండి, చివాట్లో చెప్పు దెబ్బలో ఇస్తాడు, అవి తినండి అంతే.
ఇంకేం తినకూడదు. ఇప్పుడు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెంటనే తినేయడమేనండి. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. అంటే వేళకి తినరు, తినవలసింది తినరు, బయట ఏదో తింటారు. ఇంకోటి ఉపస్థ వేగం, నేను బయటికి చెప్పకూడదు, అయినా సభలో చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. ఇవాళ స్మార్ట్ ఫోన్లో ఎటువంటి అశ్లీల దృశ్యాలు ఉంటున్నాయో తెలుసు, ఎంత దరిద్రమైన విషయాలు ఉంటున్నాయో తెలుసు. ఇవాళ శుభ్రంగా పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళ రూముల్లో కూర్చుంటున్నారు, తలుపు వేసుకుంటున్నారు. ఏం చూస్తున్నారో ఎవరు చూశారండి? చూడగలరా? చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. వాళ్ళలో ఉపస్థ వేగం పెరుగుతుంది. ఇంక నేను అర్థాలు చెబితే బాగుండదు. పెళ్ళి కాకుండానే పిచ్చి కోరికలన్నీ పుడుతున్నాయి, ఆడ మొగ తేడా లేకుండా. ఉపస్థ వేగం అంటే అర్థం అది. ఈ మిగిలిన 4 వేగాలు వేరు, ఈ వేగం వేరు. పైగా మన కర్మ కొద్దీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంత దరిద్రపు యాప్లు వచ్చాయంటే, డేటింగ్ యాప్ నరికే ఇద్దండి మనుషులను పట్టుకుని పెట్టిన వాళ్ళని. డేటింగ్కో యాపా? హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవాళ అద్దె ఇల్లు ఇవ్వాలంటే ఏంటో తెలుసునండి, ఆడ మగ కలిసి వస్తే మీకు పెళ్ళైన వాళ్ళేనైనా అడగట్లేదండి. ఓకే మాకు అద్దె మాకు ఇచ్చేయండి మీరు ఎవరైతే అంటే. ఆ అమ్మాయి ఎక్కడో స్టూడెంటు, ఏ ఊరు, ఈ అబ్బాయి వేరే ఊరు, వీళ్ళిద్దరూ లవ్ అంటే ఏం లేదు, క్రేజీ చేరిపోతున్నారు అక్కడ. తల్లిదండ్రులకేమో ఇద్దరు ఫోన్లు చేసి మేము విడిగా ఉన్నాం, ఎవరు విడిగా ఏం లేరు ఇక్కడ, చాలా విడిగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. దీనికి పెట్టిన అందమైన పేరు ఏమిటంటే లివింగ్ రిలేషన్షిప్. ఎంత గొప్ప పేరో! అంటే మేమంతా పెళ్ళిళ్ళు చేసుకుని 40 ఏళ్ల బట్టి నోరు మూసుకుని కాపరాలు చేస్తున్న వాళ్ళం లివింగ్ రిలేషన్షిప్ కాకపోతే డయింగ్ రిలేషన్షిప్లో ఉన్నామండి మేము ఇక్కడ. మాకేం బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఆలోచించండి. లివింగ్ రిలేషన్షిప్ ఏమిటో దాన్ని వ్యభిచారం అంటానమ్మా. ఇన్ని వేల ముందు మొహమాటం లేకుండా చెప్తున్నా, సహజీవనం అంటే వ్యభిచారం. అది మానేసినాడే భారతదేశం బాగుంటుంది. ఖచ్చితంగా సహజీవనాన్ని బహిష్కరించవలసిందే. ఎటువంటి హక్కులు ఉండవు దానికి. ఎవరిచ్చారు నీకు అధికారం పెళ్లి కాకుండా సహజీవనం చేయడానికి? వాడితో వీడితో. ఇవాళ అది ముదిరిపోయింది. 5000 ఏళ్ల క్రితం చెప్పాడు వ్యాసుడు, ఇందువల్ల సంసారాలు నాశనం అవుతున్నాయి. ఉపస్థావేగం. పిచ్చుకోరిక పుట్టగానే తీరిపోవాలా? దానికి వయస్సు లేదా? ఇవన్నీ గమనించి ఆక్షేపిస్తారు కానీ హిందూ ఆచారాలని. పూర్వం బాల్య వివాహాలు చేశారండి 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి. వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదండి వాళ్ళు. అష్టావర్ష భవేత్ కన్య అని 16 ఏళ్ళు దాటకుండా మరి 6 ఏళ్ల పిల్లకి 3 ఏళ్ల పిల్లకి ఎవరు చేయలేదండి. వెర్రి మాటలు మాట్లాడద్దు. పెద్ద మనిషి అవ్వకుండా చేశారు. ఎందుకు చేశారంటే పరిస్థితులు వేరు. ఇవన్నీ రకరకాల కోరికలు పుడతాయి. అక్కడి నుంచి పిచ్చి పనులు చేస్తారు. ఎందుకు? అప్పటికే పెళ్లి చేసేస్తే మేనత్త కొడుకు ఒకడు ఖాళీగా ఉంటాడు అక్కడ, వాడిని పిలిచి ముడేయించేస్తే గొడవ లేదు ఇంకా అని ఆలోచించారు. ఈవేళ మళ్ళీ ఆశ్చర్యకరంగా చాలామంది తల్లిదండ్రుల ఆలోచనలు మారుతున్నాయండి. గమనించండి, మారుతున్నాయమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లల ప్రవర్తనను చూడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ చెప్పడానికి వీల్లేదయ్యే. ఏమన్నా అంటే ప్రైవసీ ఏమిటంటే ప్రైవసీ 16 ఏళ్ల వాళ్ళకి ప్రైవసీ అంటే ఎవడికో వశమైపోయారన్నమాట. అప్పుడే అనుమానం ఏం లేదు. ఇక్కడ ప్రైవసీ ఏంటండి? ఎవరి ఫోను పిల్లల ఫోన్లు తల్లిదండ్రులు చూడడానికి వీల్లేదు, తల్లిదండ్రుల ఫోన్లు పిల్లలు చూడడానికి వీల్లేదు. భార్య ఫోను భర్తకి రహస్యం, భర్త ఫోను భార్యకి నిర్బంధం. ఏమిటండి కాపురాలు? దీనికి కారణం వ్యాసుడు చెప్పాడు, పరిష్కారం కూడా చెప్పాడు. ఈ 5 వేగాలని, మాటల్లో వేగం, ఆలోచనల్లో విపరీతమైన వేగం, నీ పుట్టిన కోరిక తీర్చుకోవడంలో, వస్తువులు కొనడంలో ఉండే వేగం, అలాగే ఆకలి తీర్చుకోవడంలో ఉండే వేగం, అలాగే కామవాంఛల్లో ఉండే వేగం. ఈ యో వైతా యానే యో ఏతాన్ వేగాన్ యోయో విషఖేత్ ఉదీర్ణాన్. ఈ 5 రకాల వేగాల్ని ఏ పెద్ద మనిషి అయితే సహించగలుగుతాడో తమకం వన్యే బ్రాహ్మణం వై మునించ, అతను నేను బ్రహ్మజ్ఞానిగా మహర్షిగా భావించి గౌరవిస్తున్నాను అన్నాడు. మన కుటుంబాలు విలువలు నిలబడాలంటే తల్లిదండ్రులు పిల్లలకి ఈ మాటలు చెప్పాలి. ఇవాళ యువతరమే చాలామంది నన్ను తండ్రిగా భావించి నా మాటలు వింటున్నారమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించి మీ మీద ఆశతో చెబుతున్నా, దయచేసి పాటించండి, దయచేసి పాటించండి. పెళ్ళి అయ్యే వరకు మొగాడి ఆలోచన ఆడదానికి రావడానికి వీల్లేదు, ఆడదాని గురించిన ఆలోచన మొగాడికి రావడానికి వీల్లేదు. వీటిని అరికట్టుకుంటేనే మనం ఉండగలమండి ఖచ్చితంగా, లేకపోతే ఉండలేమండి. ఇంకో మాట, అందరికీ వేళ డబ్బు కావాలి కదా. డబ్బు ఎలా వస్తుందండి? ఊరికే మనం బెట్టింగ్ జోదాలు ఆడేస్తే డబ్బులు వచ్చేస్తాయా? ఇవాళ కూర్చుని సంపాదించడానికి అలవాటు పడ్డారు. మనిషి అన్న ప్రతివాడికి ఫోన్ ఉంది, ఫోన్ ఉన్న ప్రతివాడికి యూట్యూబ్ ఉంది. అందులో అడ్డమైంది ఏదో పెడతాడు. అక్కడ లోపల ఉండే మ్యాటర్ వేరు, పైన ఉండే హెడ్డింగ్ వేరు. ఇక్కడ బొటన వేలు వేరు, చిటికిన వేలు వేరు, ఏదో పెడతాడు ఇక్కడ. వీడికి కావాల్సింది ఏమిటంటే అక్కడ
10 మంది చూడడం కావాలి. ఇక్కడ అందరికీ డబ్బులు ఇస్తారనుకుంటున్నారు, పొరపాటు. యూట్యూబ్లో నాకు బాగా అనుభవం, అంత తేలిగ్గా డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు వెర్రివేధవులు కాడు వాళ్ళు. చాలా లక్షల వ్యూస్ రావాలి, అలా వరుసగా రావాలి, అందులో వ్యాపార ప్రకటనలు రావాలి. వాడికి ఏమైనా వస్తే మనకిస్తాడు, కానీ వాడు ఏమైనా మనకి మేనత్త కొడుక దోచిపెట్టడానికి. ఇక్కడ నువ్వు వీడియో పెట్టగానే డబ్బులు వస్తాయని కూడా ఏమి చివాట్లు చెప్పు దెబ్బలు వస్తాయి. కింద కామెంట్లు చూసుకుంటే పెట్టావు లేని ఎవరు మూసుకొని పెడతాడు ఎవడో. అయిపోయిందిగా, ఎందుకు పెట్టామంటే ఇదని. వీటి నుంచి ముందు మానుకోవాలంటే ఇలా కాదండి సంపాదించవలసింది. లక్ష్మీదేవి లక్షణాలు ఎలా ఉంటాయో మన ఇతిహాసాల్లో ఇప్పుడు భారతం చెప్పుకున్నాం కదా, భాగవతంలో లక్ష్మీదేవిని వర్ణిస్తారు పోతన గారు. ఆవిడ లక్షణాలు వింటే ఆవిడ మన ఇంట్లో ఉంటేలంటే ఏం చేయాలో తెలుస్తుందండి. ఎవరండి లక్ష్మీదేవి? హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క. ఇటువంటి పద్యాలు ఇప్పుడు పాఠ్యాంశాల్లో లేవండి. ఈ పద్యం నేర్చుకుని మీరు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే, ఆ లక్షణాలు కలిగి ఉంటే ఎవ్వరూ అప్పుల పాలు కారండి. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్తో నాడు పోబోడి భారతీగిరి సుతల్తో నాడు పోబోడి తామరలందుండెటి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్. హరికిన్ పట్టపుదేవి అమ్మవారు క్షీర సముద్రంలో జన్మించింది. ఆలోచించండి, పాల సముద్రంలో జన్మించడం అంటే ఏదో పాల సముద్రం అలా అంటూ ఒకటి ఉంది, దాన్ని ఏదో మదించేస్తుంటే డామ్ అని అలా పుట్టరండి. పురాణాల్లో అన్ని ప్రత్యేకలుగా చెప్తారు, సింబాలిక్గా చెబుతారు. పాల సముద్రంలోంచి అమ్మవారు పుట్టడం అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాలల్లాగా స్వచ్ఛంగా ఉండాలి, అక్రమంగా సంపాదించద్దు ఖచ్చితంగా. పాల సముద్రంలోంచి లక్ష్మీదేవి అంటే అర్థం అది. ఆవిడ పాల సముద్రంలో పుడుతుందండి, పాపాల సముద్రంలో పుట్టదండి. ఆవిడ విష్ణుమూర్తి భార్య మజక. విష్ణుమూర్తి ఎంత స్వచ్ఛమైన మనిషి. ఆ స్వచ్ఛమైన మనిషిని వరించి అంతటి ఆవిడ ఆవిర్భవించిన వెంటనే దేవాది దేవతలు అందరూ అక్కడ ఎదురుగా ఉంటే అక్కడ వెంటనే ఎవరిని కాకుండా విష్ణుమూర్తిని వరించింది ఆవిడ. సా శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌదామనీయధ అని భాగవతం అష్టమాధ్యాయం అష్టమ అధ్యాయం అష్టమ శ్లోకంలో వర్ణిస్తాడు వ్యాసుడి గ్రంథ ప్రణాళిక. లక్ష్మీదేవి ఆవిర్భవించిన శ్లోకాన్ని ఆయన ఎక్కడ బిగించాడో తెలుసా? భాగవతంలో 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో బిగించాడు. లెక్క చూసుకోండి ఇంటికి వెళ్ళి. భాగవతం ప్రతి ఉన్నవాళ్ళు గోరఖ్పూర్ ఇస్కాన్ వాళ్ళు కానీ గోరఖ్పూర్ వాళ్ళు కానీ వేసిన భాగవతం ఉంటే 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకం తీసుకోండి. సరిగ్గా అష్టమ స్కంధం అష్టమాధ్యాయం అష్టమ శ్లోకం. లక్ష్మి ఎందుకు తెలుసా? ఆవిడ అష్టలక్ష్మి స్వరూపం అమ్మ. అది మన సాహిత్యం, అది మన సాహిత్యం. ఆవిడ అష్టలక్ష్మి. అందుకే 8వ శ్లోకంలో బిగించాడు, 8వ అధ్యాయంలో పెట్టాడు, 8వ స్కంధంలో పెట్టేసరికి ఆ కథ అక్కడికి వచ్చేలా చేశాడు. ఆవిడ ఎలా పుట్టింది? హరికిన్ పట్టపుదేవి. హరి అంటే హరించేవాడు, హరి కదా. హరించేవాడు అంటే దొంగిలించేవాడు కదా. ఆయన దేవుడు ఎలా అవుతాడండి? దొంగిలించేవాడు. శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడు. వెన్న అంటే ఏమిటి? వెన్న అని మనం తెలుగులో అంటాం, సంస్కృతంలో ఏమంటారు? దాన్ని నవనీతం అంటారు. నవనీతం అంటే ఎప్పటికప్పుడే తీసింది. నవానీతం ఎప్పటికప్పుడే తీశారు దాన్ని. అంటే పాత జ్ఞాపకాలన్నీ వదిలేసి ఎప్పటికప్పుడే నీ మనస్సుని తాజాగా ఉంచుకోగలిగితే దాన్ని కృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టమని అర్థం. నవనీతం అంటే అర్థం అది. అంతేగాని 3 కేజీలు వెన్న పట్టుకెళ్ళి వేణుగోపాలస్వామి మూతికి రాసేయమని అర్థం కాదు అక్కడ. నేను వెన్న ఇచ్చా నీకు ఆయన వెదురుబొంగ ఇస్తాడు, పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకో. వెన్న అంటే నవనీతం. సంస్కృతం అందుకే గొప్ప భాష. మనకి ఎంత తెలుగు బాగా వచ్చినా మన పిల్లలకి ముందు నేర్పవలసింది తెలుగు, తర్వాత నేర్పవలసింది సంస్కృతం. ఈ 2 తప్ప ఇంకేమైనా అవసరమైతే తర్వాత చూద్దాం, ముందు ఈ 2 నేర్పండి. నవనీతం అంటే కొత్తగా తీయాలి. ఎప్పటికప్పుడు నీ మనస్సు తాజాగా ఆలోచించు. ఎందుకు గతం ఆలోచిస్తున్నావు? ఎందుకు భవిష్యత్తు ఆలోచిస్తున్నావు? తాజాగా ఆలోచించు. ఆ తాజాగా వచ్చిన ఆలోచనే భగవంతుడికి సమర్పించు. అదే నవనీతం అని లెక్క. అందుకనే ఆయన వెన్న దొంగిలించాడు. అటువంటి శ్రీ మహావిష్ణువుగా ఆవిడ పట్టపుదేవి అంటే నీ మనస్సులోకి లక్ష్మీదేవి ప్రవేశించాలంటే లక్ష్మీప్రదమైన ఆలోచనలు ఉండాలండి. శనిగొట్ట ఆలోచనలు ఉంటే అలాగా. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అంటే స్పష్టంగా చెప్పారు.
పుణ్యాలు చేసిన వాడి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది, పాపాలు చేస్తే ఉండదు. మనకు అనుమానం వస్తుంది, మా ఇంటి పక్కనే ఒకడున్నాడండి, 3 మేళ్ళ కట్టాడండి, బాగా సంపాదించేసాడండి, అక్కడ అడ్డంగా సంపాదించాడండి, మరి వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా చూడు. కంగారు పడకో, సుందరవదన, తొందర పడకని ఏడాది కాదు 2 ఏళ్ళు కాదు, ఒక 10 ఏళ్ళు చూడు. వాడిని లక్ష్మీదేవి ఏం చేస్తుంది తెలుసా? 3 మేళ్ళు 6 మేళ్ళు అన్నీ బాగా ఎక్కనిస్తుంది. వాడికి దిక్కుమాలిన కొడుకుని ఇస్తుంది. వాడు ఏం చేస్తాడు? పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు. వీడి ఆస్తి మొత్తం శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇది లక్ష్మీదేవి మాయ, మనకి తెలియదు. వీడి ప్రపంచంలో అందరినీ తిరస్కరిస్తాడు కానీ కొడుకును కాదనలేడు. వీడు కళ్ళున్న ధృతరాష్ట్రుడైనా ఏం కళ్ళు లేవు, వీడు కళ్ళున్న ధృతరాష్ట్రుడు. వీడు కొడుకు సినిమా తీస్తాడు, పనికిమాలిన వాడిని పెడతాడు. ఇక్కడ మొత్తం పోయింది. ఏమైంది? ఎప్పుడు దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అంటే బాగా ఎదగనిచ్చి పైకి వెళ్ళే కొడతాడు. అప్పుడు దెబ్బ గట్టిగా తగులుతుంది, ఇంకా లేవడు. ఇంకా ఇప్పుడు ఈ వేదిక మించి పడ్డామనుకోండి, మహా ఇది కొంచెం మోకాలు పెచ్చు రేగుతుంది, అంతకంటే ఏం కాదు. ఇక్కడ ఇంకా 4 అంతస్తులు మేడ మించి పడ్డామనుకోండి, అంతే ఆర్థోపెడిక్ ఆసుపత్రే. అందుకని దేవుడు బాగా దుర్మార్గులను ఎదగనిస్తాడు. దానికి చూసి దయచేసి ఎవరు కూడా పొరపాటు పడద్దండి. నా అధర్మో వర్తతే నిత్యం. వ్యాసుడు భారతంలో చెబుతాడు స్పష్టంగా, అధర్మం చేసిన వాడు కూడా అభివృద్ధి చెందుతాడు. తత సపత్నాంజయితి తతో భద్రాణి పశ్యతే అంటాడు. వాడు శత్రువుల్ని జయిస్తాడు, వాడికి క్షేమాలు కూడా జరుగుతాయి. కానీ సమూలస్తు వినశ్యతి, ఎదిగాక మొత్తం నాశనమైపోతాడు చూసుకోండి అని చెప్పారు ఇక్కడ. అంచేత ఆ దారికి మనం వెళ్ళకూడదండి. పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క. 1 రూపాయి బిళ్ళ కింద పడిపోతే కళ్ళకు అద్దుకోకుండా ఏ హిందువు జేబులో వేసుకోడండి. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. రూపాయి బిళ్ళ ఎక్కువ కళ్ళ, 1 రూపాయి బిళ్ళ. ఇవాళ రూపాయి విలువ ఎంత? ముష్టాడు కూడా రూపాయి పుచ్చుకోవట్లేదు. ఇవాళ 10 రూపీస్ లేదా అని అడుగుతున్నాడు, లేకపోతే నేనే వేస్తాడు పట్టుకెళ్ళి ఉంటాడు. కానీ మన సంస్కారం ఎటువంటిది? రూపాయి బిళ్ళ కింద పడితే మనం కళ్ళకద్దుకుని కానీ పైన జేబులో వేసుకోండి. అలా లక్ష్మీదేవిని గౌరవించాలి. ఎప్పుడు డబ్బులు కానీ, నోట్ల కట్టలు కానీ, రూపాయి బిళ్ళ కానీ నేల మీద పడకూడదు, పళ్ళెంలో ఉండాలి, మన చేతిలో ఉండాలి. కనీసం వస్త్రమైన పుస్తకం 1, పెన్ను 1, దేవుడు విగ్రహం 1, డబ్బులు 1 ఎప్పుడు నేల మీద ఉండకూడదండి. గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే. అర్ధంపు పెన్నిక్క తామరలందుండి పెన్నిక్క చంద్రుడు తోబుట్టువు. చంద్రుడు ఆవిడతో పాటుగా పుట్టాడు క్షీరసాగరంలో. అంటే ఎవరి మనస్సు చందమామలాగా లోకానికి ఉపకారం చేయాలనే చల్లదనంతో ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందమ్మా, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇవన్నీ స్పష్టంగా వర్ణన తెలిసిపోట్లా. తోబుట్టువులు అంటే ఎవరండి? ఆయనతో పుట్టారంటే కొన్ని లక్షణాలు సమానంగా ఉంటాయి కదా. అక్కకి తమ్ముడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆవిడికి తమ్ముడేనండి అని అంటారు. చంద్రుడు ఆవిడికి తమ్ముడు అంటే చంద్రుడి లక్షణాలు ఆవిడికి, ఆవిడ లక్షణాలు చంద్రుడికి ఉంటాయి. మనం చందమామలాగా లోకానికి చల్లని మాటలతో, చల్లని స్పర్శతో మనం ఆనందాన్ని కలిగించాలి. అప్పుడే మన డబ్బు నిలబడుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఉంటే భారతి గిరిసుతలతో నాడు పూబోడి. త్రిమూర్తుల భార్యలు ఉన్నారే, బ్రహ్మదేవుడు భార్య సరస్వతి, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, శివుడు భార్య పార్వతి. వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మనలాంటి ఫ్రెండ్షిప్లు కాదు వాళ్ళవి. ఎవరింటికైనా వస్తే మిగిలిన 2 వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. అది గమనించండి. అంటే లక్ష్మీ సరస్వతి పార్వతుల్లో మీరు ఎవరిని ఆరాధించినా పర్వాలేదు. మిగిలిన 2 ఏం చేస్తారు? మా ఫ్రెండ్ అక్కడ ఉంది. మన ఇళ్లలో చిన్నపిల్లలు చూడండి, ఆడపిల్లలు ముఖ్యంగాను, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడుంటే అక్కడే ఉంటారు. మా ఫ్రెండ్ అక్కడ ఉంది, నేను స్కూల్ మార్పిస్తానంటే నాన్న నువ్వు స్కూల్ మార్పించద్దు, మా ఫ్రెండ్ అక్కడ ఉందట. సరిగ్గా లక్ష్మీదేవికి ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే పార్వతీదేవి, భారతీదేవి. మీరు ఒక మాతను ఆరాధిస్తే మిగిలిన 2 మాతలు మన ఇంట్లో ఉంటారమ్మా. అంత సౌఖ్యం ఉంది హిందూ ధర్మంలో. వేరే మతం మారాల్సిన కర్మ మనకే ఉంది. ఇక్కడ తామరలందుండెడి ముద్దరాలు. లక్ష్మీదేవి పద్మంలో ఎందుకుంటుందండి? బ్రహ్మదేవుడు పద్మంలో ఎందుకుంటాడండి? సరస్వతీదేవి పద్మంలో ఎందుకుంటుందండి? ఇంకా పువ్వులు లేవా? ఆసనాలు లేవా? మరి ఎంతోమంది దేవతలు పద్మంలో ఉండరే. మహావిష్ణువు పద్మంలో ఉండడు, శివుడు పద్మంలో ఉండడు, అయ్యప్ప స్వామి అలా కూర్చొని అలా పద్మాసనంలో ఉంటాడు. మరి ఎందుకుంటారని ప్రత్యేకంగా కొంతమంది అంటే, తామర పువ్వుకు ఒక లక్షణం ఉంది. చెరువుకి వెళ్ళి చూడండి, చెరువు నీటి మట్టం పెరిగితే తామర పువ్వు అంతకంటే 1 అంగుళం పైకి ఎదుగుతుంది. మళ్ళీ నీటి మట్టం పెరిగితే వర్షం కురిసి ఇంకో అంగుళం పైకి ఎదుగుతుంది. ఎదగమని ఎవరూ చెప్పక్కల. అలాగ నీ జీవితంలో వస్తున్న దుఃఖాలకి సుఖాలకి కూడా నువ్వు 1 అంగుళం పైకి ఎదుగుతూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవిని ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా.
సంసారంలో ఎవరిని మనం మార్చలేమండి. భార్యదో మనస్తత్వం, భర్తదో మనస్తత్వం, పిల్లలదో మనస్తత్వం, అందరికంటే గొప్పది పని మనిషిది ప్రత్యేక మనస్తత్వం. వాళ్ళు దయ ఉంటే మనం బతుకుతాం, లేకపోతే పోతాం కూడాను, అనుమానం లేదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళని మన నగరంలో మన పక్కన దొరికే వాళ్ళు, మేము నేపాల్ నుంచి తెచ్చాం బీగా, నిన్ను కూడా నేపాల్కే పంపిస్తాడు కపాలానికి. ఎందుకంటే అక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఇన్ని మనస్తత్వాల మధ్యలో నెట్టుకు రావాలంటే తామర పువ్వులాగా ఎదగాలి మనం. పద్మం ఎలాగైతే నీటి మట్టాన్ని దాటి ఎదుగుతుందో అలా ఎదగాలి. జగములు మన్నించు నిల్లాలు, డబ్బే కదా అందరూ గౌరవించేది. అటువంటి లక్ష్మీదేవి ఈ లక్షణాలు పాటిస్తే మీకు అందరికీ అప్పుల బాధ లేకుండా ఇన్ని వేల మందికి కూడా సమస్త సౌఖ్యాలను ఇస్తుంది, అనుమానమేం లేదు. అది పాటించండి. ఇంకో మాట చెబుతున్నా, ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఒక్క నియమం ఉండాలండి ఖచ్చితంగా. ప్రకీర్ణం భాజనం యత్ర భిన్న భాండమదాసనం యోషితశ్చైవ హన్యంతే కశ్మలోపకతే గృహే. ఇది వ్యాసుడు ఆనుశాసనక పర్వంలో చెబుతాడు ఈ మాట. ప్రకీర్ణం భాజనం యత్ర, ఆడ మగ అందరూ జాగ్రత్త పడాలి. ఎప్పుడు పాత్రలు చిందరవందరగా ఉండకూడదు. వంటింట్లో కానీ, అన్నాల బల్ల మీద కానీ, ఎక్కడ కానీ. ఇవాళ ఎవ్వరికీ బాధ్యత లేకుండా తిన్న పళ్ళాలు అక్కడే వదిలేస్తారు, కాఫీ గ్లాసులు అక్కడే వదిలేస్తారు, ఆ సోఫా పక్కనే కాఫీ గ్లాసు పెడతారు, కుర్చీ పక్కనే కాఫీ గ్లాసు పెడతారు, లేచి కుర్చీ జరుపుతారు, కాఫీ హాల్ అంతా ఒరికింది. మళ్ళీ దీనికి తొడవడానికి ఎవడు కావాలంటే జిగ్గిని.com వాడు ఒకడు బయలుదేరాడు ఈ మధ్య వైకుంఠం నుంచి. నువ్వు పారబోసింది నువ్వు, తోడవడానికి వాడు రావాలి. ఇప్పుడు ఎక్కడైతే ప్రకీర్ణం భాజనం యత్ర, ఇంట్లో పాత్రలు కానీ, బట్టలు కానీ, రకరకాల వస్తువులు కానీ మంచాల మీద, బల్లల మీద చిందరవందరగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదండి. మనం హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళమైతే ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎక్కడవక్కడ వస్తువులు సర్దియ్యాలి. నేను 3 మాటలు చెబుతూ ఉంటానే అవి అందరూ పాటించండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పుడు పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. సుఖంగా ఉంటారు జీవితం. భిన్న భాండమదాసనం, ఒక పాత్ర పగిలింది, ఎవరికైనా ఇచ్చేయండి. కొంచెం దాన్ని మళ్ళీ ఏదో వాడేద్దాం, ఇది మా మామగారి కాలం నాటి పాత్ర, మామగారు లేని ఈ పాత్ర దేనికి పని లేక ఇలా పట్టు కూర్చుంటే ఈ ఇనప మొక్కలు పెద్ద శని, ఏమైనా బంగారమా వెండా నాకు అర్థం కాదు. ఈ స్టీలు గిన్నెలు పట్టుకుని ఎడుతారండి ఇక్కడ. అవి ఎప్పటికప్పుడు తోసి అవి వాడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. మళ్ళీ దాన్ని కొంతమంది దరిద్రం ఏమిటంటే ఎవడో పొద్దున్నే వచ్చి ఇంటికి వెళ్ళగొంటాం, ఇదో పెద్ద వ్యాపారం. ఇప్పుడు నేను ఎంత బాధపడతానో, నెత్తి మీద ఉంటే అమ్మేసేవాడిని, లేకుండా పోయే. కానీ వెంట్రుకలు కూడా అమ్ముకోవాలండి. ఇంట్లో పట్టుబట్టలు మిగిలిపోతే అమ్ముకోవాలని అంత దరిద్రులు వాడిని మనం. ఆలోచించండి అమ్మా, మహిళలందరూ ఆలోచించండి, అంత దరిద్రులమా? ఆ మాసిపోయిన పట్టుచీర, తీసేసిన పట్టుచీర నిమ్న వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి ఇచ్చేయలేమండి. డ్రైవర్లు ఉన్నారు, వాచ్మెన్ల భార్యలు ఉన్నారు, క్లీనర్లు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు. వాళ్ళని పిలిచి ఏదో కట్టుకున్నాను నువ్వు కట్టుకో బాగుంటుందంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారండి, హాయిగా పనిచేస్తారు కదమ్మా. ఈ దాన ధర్మాలు ఎందుకు మర్చిపోయాం మనం? ఇంతమంది హిందువులు ఉన్నారు, శ్రావణ మాసం రాబోతోంది చెబుతున్నా మొహమాటం లేకుండా. ఇవాళ శ్రావణ మాసం నోములు నోచినటువంటి స్త్రీలందరూ దళిత వాడలకి వెళ్ళి, అల్పాదాయ వర్గాల వాడలకి వెళ్ళి ఆ ఇళ్ళాలని బయటికి పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టండి అమ్మా, మీ ఇళ్ళ సౌభాగ్యం నిండుతుంది, మీ సౌభాగ్యం నిండుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఎంతసేపు ఆడపడుచుకి ఇద్దాం, తోడుకోళ్ళకి ఇద్దామని ఆలోచించకండి. ఏమి ఇచ్చినా వాళ్ళకి నచ్చదు, మూతి ముద్దాపురమే తిప్పుతారు, అనుమానం లేదు. ఇక్కడ ఈ రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎంత దాచుకుంటామండి ఇక్కడ? వీటిని అమ్ముకోవడం ఏమిటి? 4 పట్టు చీరలు ఎత్తే ఎవడో చిన్న స్టీలు చెప్పిస్తాడా? చెప్పలేకపోతే నీకేమైనా నష్టమా? ఇప్పుడు ఆ మాత్రం దాన ధర్మాలు చేయలేమా? వ్యాసుడు చెప్పాడు ఈ విషయాన్ని, నేను చెప్పడం కాదు. ఇక్కడ పగిలిన కొండలు, పగిలిన పాత్రలు ఇంట్లో ఉండద్దు, తీసేయడం. మనకు భోగి పండుగ అందుకే పుట్టింది హిందూ ఆచారం. భోగి పండుగలో ఏం వేస్తారు? పాత కుర్చీలు, పాత బల్లలు వేసేస్తారు, వేసేయాలి. ఎందుకంటే మనం ఇంతకాలం కూర్చున్న కుర్చీ, ఇంతకాలం కూర్చున్న సోఫా, ఇంతకాలం వాడిన గిన్నె మంటల్లో పడిపోతుంటే మనకి ఏ భావన కలుగుతుందో? హిందూ తాత్వికత. 30 ఏళ్ళు మా తాత కూర్చున్నాడు, ఇంకో 30 ఏళ్ళు మా నాన్న కూర్చున్నాడు, ఇంకో 10 ఏళ్ళు నేను కూర్చున్నా, ఇప్పుడు బుగ్గిపాలయ్యింది, రేపు నా శరీరం కూడా ఇంతే కదా అని సహజమైన వైరాగ్యం కలుగుతుందమ్మా. సహజమైన వైరాగ్యం కలుగుతుంది. భోగి మంటల తాత్పర్యం అది.
50 ఏళ్ళు వాడిన వస్తువులను అందులో పారేయమని ఎందుకు చెప్పారు అంటే, నీ కళ్ళ ముందే ఆ కట్టె ఒకటి తగలబడిపోతూ ఉంటే రేపొద్దున ఈ కట్టె కూడా అంతే అనే వైరాగ్యం కలక్కేమవుతుందండి. అది కేవలం భోగి పండుగ కాదండి, మనలో జ్ఞానం పెంచేటువంటి తత్వం అది. వ్యాసుడు చెప్పిన మాట అది. పగిలిన పాత్రలు, పగిలిన గిన్నెలు ఇంట్లో ఉంచకండి, తీసేయండి, ఎవరికైనా ఇచ్చేయండి. వాడడానికి లేకపోతే దాన్ని చేసేయండి, అంతే అయిపోతుంది. ఇవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో. ఇక్కడ భిన్న భాండవధాసనం, కూర్చునే కుర్చీలు కానీ కొండలు కానీ పగిలితే తీసి పారేయండి అన్నారు ఖచ్చితంగా. అంతేకాదు ఇంకో మాట, కశ్మం యోషితశ్చైవ హన్యంతే. ఎక్కడ భార్య భర్త దెబ్బలాడుకుంటూ పక్కింటి వాడికి కాలక్షేపం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోయి వాళ్ళ పెద్దక్కుంది శనిదేవతను పంపిస్తుంది వెంటనే. లక్ష్మీదేవి శనిదేవత ఇద్దరు మన పురాణాల్లో అక్క చెల్లెళ్ళు. ఇందులో పెద్ద ఆవిడ ఎవరో తెలుసా? జ్యేష్ఠాదేవి. పెద్దమ్మ అంటారు అందుకనే. ఎవడైనా బెట్టింగ్లు కాసి మొత్తం పోగొట్టుకుంటే ఏమంటారో తెలుసా? పెద్దమ్మని ఎత్తిమే కూర్చుంది అంటారు, చిన్నమ్మ అనరు. పెద్దమ్మ అంటే శనిదేవత, లక్ష్మీదేవి చిన్న ఆవిడ. అందుకని ఏం చేస్తున్నా, ఈవిడ వెళ్ళిపోయి ఆవిడని పంపిస్తుంది. వీడెవడో పనికిమాలిన ఆలోచన చేస్తూ అస్తమానం భార్యతో దెబ్బలాడుతున్నాడు, అస్తమానం భర్తతో దెబ్బలాడుతుంది ఈవిడ. ప్రతిదానికి భార్యాభర్తల దెబ్బలాటలు పక్కింటి వాళ్ళకి వినిపించేంత స్థాయిలో ఉన్నాయి అంటే లక్ష్మీదేవి గోస్, శనిదేవత కమ్స్. మీ ఇష్టం ఆలోచించుకోండి ఖచ్చితంగా. అక్కడ ఆగిపోవలసిందే, అక్కడ ఆగిపోవలసిందే. కశ్మలోపకతే గృహే. ఎప్పటికప్పుడు ఊడ్చేసి ముగ్గు పెట్టి ఉండాలమ్మా ఇంటి ముందు. వాకిలి ఆడవాళ్ళు జాగ్రత్త పడతారు ఎప్పటికీ. అలా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. లక్ష్మీదేవి ఉండగానే సరిపోలేదు కుటుంబ బంధాలు బాగుండాలంటే. ఎప్పుడు పోలికలు ఎక్కువైనా ఇవాళ సమాజంలో గమనించండి బాగా. చాలా సంసారాలు ఎందుకు దెబ్బతింటున్నాయి, అప్పులు ఎందుకు చేస్తున్నాం అంటే కంపారిజన్. వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదివాడు? కర్ణాటకలో చదివిస్తున్నట్ట, మన అబ్బాయిని కూడా అక్కడికే పంపండి అంతే. ఎందుకంటే తోడుకోడళ్ళ మధ్యలో పోటీ, తోడల్లోళ్ళ మధ్యలో పోటీ, అన్నదమ్ముల మధ్యలో పోటీ. ఇంత అవసరమా అండి ఈ పోటీ? ఇంకా కుటుంబ బంధాలు ఉంటాయండి? ఈ పోటీ వచ్చి ఎవరైనా మన్ని మీ పిల్లాన్ని ఆ స్కూల్లో ఎందుకు చేర్చారు, ఇంకా మంచి స్కూల్ ఉందిగా. మీ అబ్బాయిని ఆ ఉద్యోగంలో ఎందుకు చేర్చారు, ఇంకా మంచి ఉద్యోగం ఉందిగా. మీ అబ్బాయిని ఇది ఎందుకు చదివించారు, ఇంకా మంచి గ్రూప్ ఉందిగా అంటే ఏం జవాబు చెప్పాలో తెలుసా? మన సాహిత్యం, సంస్కృత సాహిత్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఓసారి లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఒక సంవాదం జరిగిందిట. సంవాదం ఎవరు ముందు పెడతారో తెలుసా? లక్ష్మీదేవి ముందు మొదలుపెట్టింది ఆక్షేపించడం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకే ఉంటుంది గోరోజనం బాగా, పేదవాళ్ళని ఆక్షేపిస్తారు. అందుకని వీళ్ళందరూ తోడుకోడళ్ళు అనుకుందాం, అప్పచెల్లెళ్ళు అనుకుందాం, దానికే ఉంది. లక్ష్మీదేవి మొదలుపెట్టింది పార్వతీదేవిని చూసి, భిక్షార్థీ సక్వయాతగా. దానికి పార్వతి సమాధానం ఇచ్చింది, మన కుటుంబాన్ని, మన దాంపత్యాన్ని, మన పిల్లల్ని ఎవరైనా ఆక్షేపిస్తే ఎలా సమాధానం చెప్పాలో పూర్వకాలంలోనే ఒక చాటుకవి చెప్పాడమ్మా. ఎంత అద్భుతంగా చమత్కారంగా చెప్పాడు చూడండి. భిక్షార్థీ సక్వయాతక సుతను బలిమఖే తాండవం క్వాద్యజాస్యే మన్యే బృందావనాంతే తాండవం క్వాస్య భద్ర మన్యే బృందావనాంతే క్వనుష మృగశిశు నైవ జానే వరాహం క్వనుష మృగశిశు నైవ జానే వరాహం బాలే కచ్చిన్న దృష్టక జరఠ వృషపతి బాలే కచ్చిన్న దృష్టక జరఠ వృషపతి వేత్తయే గోపయే వాస్యవేత్త గోపయే వాస్యవేత్త ఇత్తం సంవాదయంత్యౌ జలనిధి హిమవత్ కన్యకే త్రాయతాం నగా. వాదులాడుకుంటున్న లక్ష్మీదేవి పార్వతీదేవి ఈ జనాలందరినీ ఆశీర్వదించను కాక అంటున్నాడు కవి. దెబ్బలాడుకునే వాళ్ళు మన ఆశీర్వదించడం ఏంటండి? దెబ్బలాట్లో ఓ సాహిత్యం ఉంది. అందుకే నేను చెప్పాను భారతీయ సాహిత్యం అంటే సరస్వతి. ఏమిటి? లక్ష్మీదేవి పార్వతీదేవిని అడిగిందిట, భిక్షార్థీ సక్వయాతక. ఏం పార్వతి, మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా, ఈ పూట ఏ వీధికి వెళ్ళాడు అని అడిగిందిరా. ఇంతకంటే అవమానం ఉంటుందా? వెంటనే ఇవిడు తెలివిగా ఏం చెప్పింది తెలుసా? సుతను బలిమఖే. చెప్పనా ఎక్కడికి వెళ్ళాడో? నేను కాదు, నువ్వే సిగ్గుపడతావు. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది వీళ్ళాయన కాదు. ఇది లెక్క.
ఎవడైనా మన సంసారాన్ని వేలెట్టి చూపిస్తే 1,000 వాడు చూపిస్తే 5,000 చూపించాలి మనం, అలా ఉండాలి. అంతే మా ఆయన అంతే ఏం చేయమంట, మా ఆవిడ అంతే, ఈ దరిద్రపు మాట రాకూడదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో భార్యను భర్త సమర్థించి తీరాలి, బహిరంగంగా భర్తను భార్య సమర్థించి తీరాలి. ఏమైనా ఉంటే తలుపులు వేసుకొని కాళ్ళు పట్టేసుకుందాం, అది వేరే విషయం. మీడియా వారు లేకుండా ఉంటే చాలు. ఇంట్లో తెలుసుకోండి, ఎందుకంటే బయట మాట్లాడుకోవాలి అవన్నీ వీధిలో. బహిరంగంగా భార్యను ఎవరన్నా అంటే మొగాడెళ్ళి జుట్టెట్టుకుని చంపేస్తాను రే అని చెప్పారు వెంటనే. భర్త నీకెందుకు మా ఆయన అంటున్నావు ఇక్కడ అని వెంటనే భార్య తగులుకోవాలి. అంతేగాని అంటుంటే ఊరుకుని ఇంటికి వచ్చే అంటారు, మరి అనరా ఏంటి, ఇలా సాగదీయకూడదు ఇక్కడ. అలాంటప్పుడు సంసారాలు నిలబడమండి. అది జరిగింది ఇక్కడ. ఆవిడ ఆక్షేపించింది, మీ ఆయన బెచ్చమెత్తుకుంటాడు కదా అంటే, అవును వెళ్ళాడు వామనావతారంలో, ఎక్కడికి వెళ్ళాడైనా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇంకో మాట అందిట, అంతటితో వదిలిపెట్టరు కదా, ఆక్షేపించాడు, శ్లోకం పూర్తవ్వాలి కదా. అందుకని ఇంకో మాట అందిట. వెంటనే ఇక్కడ తాండవంకు ఆస్యభద్రే, మీ ఆయన కోపం వచ్చినప్పుడల్లా తాండవం ఆడుతూ ఉంటాడట కదా, శివతాండవం కదా. మరి శివతాండవం ఎందుకు చేశాడు? దక్షయజ్ఞ సందర్భంలో చేశాడు, మామూలుగా చేశాడు. అది జటాఘటాఘ సంభ్రమ భ్రమనిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జగత్ జలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజ ంతకంధకంతకం తమంతకంతకం భజే జయత్వద భ్రవిభ్రమభ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమక్రమ స్ఫురత్ కరాల పాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః. ఇంత గొప్పగా ఆయన తాండవం చేస్తే ఎలా ఉంటుందండి వేరే కుటుంబం వాళ్ళకి? మన ఆయన చేస్తే అది తాండవం, ఇంకోటి చేస్తే పనికిమాలిన డ్యాన్స్. మన అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి, గమనించండి. ప్రపంచంలో మార్పు కాదమ్మా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సంసారంలో, ప్రతి ఒక్కరి హృదయంలో మార్పు కోరి మాట్లాడుతున్నాను నేను. మీ హృదయంలో మార్పు రావాలి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఎక్కడో దేశాన్ని బాగు చేయడం, మరో ఇతర దేశాన్ని బాగు చేయడం, మన హృదయాన్ని ముందు బాగు చేసుకోవాలి. ఎందుకు వస్తుంది తేడా? ఎందుకు ఆక్షేపిస్తున్నాం మనం? ఎదుటి వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ అమ్మాయికి స్కూల్లో బహుమతి వచ్చింది అనుకోండి, మా అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఈ రోజుల్లో అది మామూలే అని సాగదీయడం. ఇక్కడ అదే మీ అమ్మాయికి వచ్చిందనుకో, ఊళ్ళో ఎవరికీ రాలేదు, మా అమ్మాయికే వచ్చింది. ఇది అహంకారం అంటారు దీన్నే. ఇంత చేస్తే చిన్న పిల్లకు చిన్న తోకిచ్చాడు, అవడో చాక్లెట్ ఇచ్చాడు, నువ్వు పెద్ద ఇదా, అది గట్టిగా తింటే టాయిలెట్లో కూర్చుంటుంది అదండి. దీనికి నువ్వు ఇంత అడావిడి చేయాలా? ఈ నేను నాది తప్పితే ఏముందండి? ఇది దేవతల మధ్యలో నిజంగా లక్ష్మీదేవి అలా అంటుందని కాదు, పార్వతి అలా చెబుతుందని కాదు, దాని ఉద్దేశం అది కాదు. దేవతలే ఇలా ఉంటారండి, ఒక రూపం ధరించిన తర్వాత మనుషులకు ఉండదా? అందుకని జాగ్రత్త పడండి. అందుకని తాండవం చేస్తాట కదా మీ ఆయన, డ్యాన్స్ ఆడతాట కదా. ఎక్కడ ఆడుతున్నా అంటే ఆవిడేమో మన్యే బృందావన అంతే, బృందావనంలో నాట్యం చేస్తా. అక్కడ చేసింది ఎవరండి? శ్రీకృష్ణస్వామి, శివుడు కాదు ఇక్కడ. అంటే మీ ఆయనే డ్యాన్స్ చేశాడు, చూసుకో. ఇంకా నయం, మా ఆయన మొగాళ్ళతో చేశాడు, మీ ఆయన ఆటాలతో కలిసి చేశాడు, చూసుకొని ఈ సంసారం ఏమైపోతుందో ఆలోచించుకో. దెబ్బకి దెబ్బంటే అలా ఉండాలి లెక్క. అంతేకాదు, ఇంకొక మాట అంటుంది ఆవిడ, బాలే కచ్చిన్న దృష్టగా జరఠ వృషపతి సుతను బలిముఖే తాండవం కాశ్యభద్రే మన్యే బృందావనంతే కొనుష మృగ శిశువు. మీ ఆయన ఎప్పుడు ఒక లేడిని ధరించి ఉంటాడు కదా, మృగధరహ అంటారు, మృగ శిశువును ధరించి ఉంటాడు. ఎందుకంటే దక్షయజ్ఞానం ధ్వంసం చేసినప్పుడు ఆ యజ్ఞం మొత్తం మృగం రూపం ధరించింది. అప్పుడు శివుడు బాణం వేశాడు, ఆ మృగం యొక్క శిరస్సు విడిపోయింది, మృగం వేరే ఉంది. ఆ మృగ శిరస్సునే మృగశిర నక్షత్రం అంటారు. అది ఖగోళ శాస్త్ర విజ్ఞానం, అదంతా పురాణం కాదు, అది ఖగోళ శాస్త్ర విజ్ఞానం. మృగశిర నక్షత్రం అలా ఏర్పడింది ఖచ్చితంగా. దాన్ని బట్టే మార్గశిర మాసం ఏర్పడింది. ఆ ఖగోళ శాస్త్రాన్ని సరదాగా ఈ కథ రూపంలో చెప్పారు. అంతేకాని దేవతలంతా కొట్టుకు చేశారు అనుకోకూడదు. అక్కడ పురాణాల్లో కొట్టుకు చావలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. అది మనం గమనించాలి ఆ విషయాన్ని. అంతా ఈ జాతి వాళ్ళే, ఇక్కడ వాళ్ళే. అది ప్రతీకాత్మకంగా మనం దెబ్బలాడుకోకుండా ఉండాలి, అలా చెబుతారు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ మీ ఆయన మృగ శిశువును ధరించాడు కదా అంటే, ఏమో మేమేం చెబుతామమ్మా, ఆ మృగ శిశువు ఎక్కడుంది, ఆ జంతువు ఎక్కడుంది అంటే, నైవజానే వరాహం. అదే వరాహం
నాకేం తెలుసు అంది. వరాహ అవతారం ఎవరెత్తారండి? వీళ్ళ ఆయన ఎత్తాడు, వాళ్ళ ఆయన కాదు. మరి ఆయన మృగశిశువు అయితే వీళ్ళ ఆయన వరాహం. ఏమంటాం? మనము అంతే. ఈ సంసారంలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆ సంసారంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అందుకని నా జోలికి రాకు అని చెప్పాలి, కానీ మన లోపాలు తలుచుకుని మనం కుమిలిపోకూడదు. ఇంకో మాట ఉంది చివరిగా లక్ష్మీదేవి, జరట వృషపతికి బాలేక చిన్న దృష్టగా. మీ ఆయన ఓ మొసలి ఎద్దును ఎక్కుతాట కదా, అది అరగంటకు అడుగు వేస్తుంది కదా. ఎందుకంటే మరి ఆవిడేమో ఐరావతం కదా, లక్ష్మీదేవి వాహనం ఐరావతం, విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. వెంటనే వెళ్ళిపోతారు. ఐరావతం శోభామయం. మరి పార్వతీదేవి పరిస్థితి ఏమిటంటే ఈవిడ వాహనం సింహమే, కానీ భర్త వాహనం ఎద్దు. ఎద్దు ఎంతసేపు నడుస్తుంది? అరగంటకు అడుగు వేస్తుంది, నెమ్మదిగా పేడ వేసుకుంటూ అడుగు వేస్తూ ఉంటుంది. మీ ఆయన మొసలి ఎద్దును ఎక్కుతాట కదా, ఆ ఎద్దు ఎక్కడుందంటే పార్వతీదేవి ఎంత బాగా జవాబు ఇచ్చిందో తెలుసా? నాకేం తెలుసు ఎద్దు ఎక్కడుంటుందో, గోవుల్ని కాసేవాడు ఎవరున్నారో వాడిని అడగమని చెప్పిందండి. గోవుల్ని కాసినవాడు ఎవడండి? వాళ్ళ ఆయన. గోప ఏవో హాస్యవేత్త. ఎద్దు ఎక్కడుందో ఆవెక్కడుందో మాకేం తెలుస్తుందమ్మా? నిరంతరం ఆవుల్ని ఎద్దుల్ని కాపలా కాసుకుని మీ వేణుగోపాలస్వామిని అడుగు, చెప్తారు పక్కనే. ఇలా మొత్తం చెప్పి సంవాదం ముగిస్తూ ఏమంటున్నారంటే, ఇత్తం సంలాపయంత్యో జలనిధి హిమవత్ కన్యకే త్రాయతాంనక. ఈ రకంగా సరదాకి వాదులాడుకున్న లక్ష్మీదేవి పార్వతీదేవి సభాసదులందరినీ ఆశీర్వదింతురుగాక అన్నారు. ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటా, తెలుగు సామెత చెప్పి. అందరిళ్లల్లో ఐశ్వర్యం ఉండదండి. అనేక రకాల వృత్తులు చేసుకుంటారు, అల్పాదాయ వర్గాలు చాలా ఉన్నాయి. కానీ ఎలా సమర్థించుకురావాలో తెలుసా? మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం, పెద్దవాళ్ళు అందరూ మజ్జిగ పోస్తున్నారు ఇంట్లో, అందరికీ మజ్జిగ పోస్తున్నారు. మామూలు ఇల్లు, అది సాధారణ బ్రాహ్మణ గృహం, మామూలు ఇల్లు. పేదవాళ్ళే, నిజం చెప్పాలంటే సాధారణాన్ని మర్యాదగా వాడతాం, పేదవాళ్ళే. వాళ్ళు పెరుగు తినలేరు, మజ్జిగే, అది కూడా బాగా నీళ్లు పోసేసి. పాపం పిల్లాడికి ఒకడికి అమ్మా పెరుగు అన్నాడు. వెంటనే ఈ తల్లి ఏముందో తెలుసు, పెరుగు దూరం అంతా అంది. అది తెలుగు భాష. అంటే పెరుగు లేదు. ఆ విషయాన్ని ఎంత చమత్కారంగా చెప్పాలంటే పెరుగు అనగా పెరుగు దూలం అంతా అంది. నువ్వు దూలం అంతా ఎత్తి ఎదిగితే, బాగా సంపాదిస్తే మన ఇంట్లో పెరుగు ఉంటుందిరా, మజ్జిగ ఉండదని చెప్పడం. అమ్మా ఆ తల్లి ఎంత తెలివైంది. ఏమమ్మా ఆలోచించండి, ఆ తల్లి ఇంగ్లీష్ మీడియం చదవలేదండి, తెలుగు మీడియం చదివింది. అందుకనే బాగున్నారు వాళ్ళు. ఏ భాష చదివించాలి, ఏ భాష నేర్పాలి? ఇవాళ కర్మ కొద్దీ తెలుగు మీడియం చదివించే అవకాశం లేదు. కానీ నేను ఈ గంటన్నర పాటు తెలుగులో ఎందుకు మాట్లాడాను అంటే, మీకు అందరికీ బళ్ళో ఇంగ్లీషు తప్పనిసరి చేస్తున్నారు కదా, ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయండి అమ్మా. ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయండి, ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడండి, తెలుగులోనే చెప్పండి. ఈ సామెతలో 3 విశేషాలు ఉన్నాయి, మీరు గమనించండి. ఒకటి, పెరుగు అనగానే వాడి చమత్కారం, నువ్వు పెరగాలి రా అబ్బాయి అని. పెరుగు రెండో అర్థం. ఆ రెండో అర్థం ఏమిటి? పెరుగు నామవాచకంగా మీరు వాడితే కరడ్ అని అర్థం, క్రియాపదంగా వాడితే డెవలప్, పెరుగు ఎదుగు అని అర్థం. ఇది రెండోది, వ్యాకరణం, భాష నేర్పడం. మూడోది ఏమిటో తెలుసా? నువ్వు అంత ఎత్తు ఎదగాలరా అని ఆ పెద్ద ఆవిడ ఈ పిల్లాడిని ఆశీర్వదించడం, ఆశావాదం. ఒక్క సామెతలో ఎన్నున్నాయండి? పెరుగు అనగానే పెరుగు దూలం అంతా అందిట. అంత గొప్పది తెలుగు భాష. ఆ భాషలో మాట్లాడండి, ఆ సామెతలన్నీ పిల్లలకి నేర్పండి. ఆ రకంగా హిందూ ధర్మాన్ని, తెలుగు భాషని మనం పూర్తిగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అలా హిందూ సంరక్షణ కోసం కంకణధారులై ఉండడానికి మీకు నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నేను ఇంతవరకు మాట్లాడడానికి, మీరు వినడానికి కారణమైన తెలుగు భాష ధన్యురాలు. స్వస్తి. దీనందరూ కృషి ఏంటంటే 5,000 మందిని ఇక్కడ సమీకరించి వారికి మీ యొక్క ఉపదేశాన్ని ఇచ్చినటువంటి కార్యకర్త అందరూ ఒక్కసారి మనందరం కూడా చప్పట్లతో మనందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక అద్భుతమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడారు. వారి విశ్లేషణ చేసేంత సాహసం చేయంగానే క్లుప్తంగా మన ఇవాళ ఈ ఉపన్యాసం అయిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అంటే, మొట్టమొదటిది మనం పూజా మందిరంలో భారతమాత చిత్రపటాన్ని పెట్టాలి. రోజు ఇతర దేవతలతో పాటు భరతమాతను కూడా మనం ఎప్పుడూ కూడా అర్చించుకోవాలి. అది మొట్టమొదటి మనం చేయాల్సిన పని. రెండవది, యువతరానికి మనం చెప్పేటటువంటి విషయం ఏంటంటే, వారు చెప్పినటువంటి విషయం, మనం మతం మారాల్సిన అవసరం లేదు. మన మతాన్ని మించినటువంటి గొప్ప మతం లేదు.
హైందవ మతం, హిందూ సంస్కృతి అంటే సంస్కృతము సంస్కృతి. సమ్యక్ కరోతి సంస్కృతం అంటాం. మంచిగా చేసేది, తీర్చిదిద్దేది, సంస్కరించేది సంస్కృతం. ఆ సంస్కృతం ఉంటే సంస్కృతి ఉన్నట్టే. మన పండుగలు, మన ఆచారాలు ఇవన్నీ కూడా ఎంత చక్కగా మనకి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా దాన్ని మనకి కదలి ఫలపాకం అంటాం. మనం అంత సులువుగా చెప్పిన గురువుగారికి మరొక్కసారి మా అందరం కూడా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మూడో విషయం, వేదవ్యాసుల వారు చెప్పిన అంశాన్ని గుర్తుపెట్టు. కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, కుటుంబ విలువలేంటి, ఆరోగ్యకరమైన అలవాట్లు చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మనం వారు చెప్పినవి మనం ఎప్పుడు కూడా ఆకలింపు చేసుకుని ఆచరించాలి. ముందు మనకి కావాల్సింది ఏంటంటే 5 విషయాల గురించి తెలియజేశారు వారు. అది మొట్టమొదటి ఏంటంటే మాటలో మనకు సంయమనం పాటించాలి. మాటలు మాట్లాడడంలో కఠినత్వాన్ని ఉండకూడదు. రెండవది మనస్సును నిగ్రహించుకోవాలి. మూడవది కోరికలు నిగ్రహించుకోవాలి. నాలుగవది మనకి ఉదరం ఆకలిని చేయాలి. ఐదవది కామ వాంఛని మనం ఎప్పుడు అదుపులో పెట్టుకుంటే మన సంసారాలు నిలబడతాయి. సంస్కృతి, అందుకనే భారతస్య ప్రతిష్టాద్వే సంస్కృతం సంస్కృతిస్తదా అన్నటువంటి మాటని గురువర్యులు గరికపాటి నరసింహారావు గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇప్పుడు తర్వాత ఒక 2 ప్రకటనలు అయిన తర్వాత వారికి మన అందరం కుత్బుల్లాపూర్ మన హిందూ సమ్మేళన సమితి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు మాత్రమే వచ్చి వారు సత్కరిస్తారు. ఇది అయిన తర్వాత దశావతారాలు అనేటువంటి అంశం మీద చిన్న భరతనాట్యం ఉంది. అది అయిన తర్వాత ప్రసాద వితరణ, ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఇక్కడంటే ఇది జ్ఞాన ప్రసాదం, అది అన్నప్రసాదం. కాబట్టి 2 తీసుకుని వెళితేనే మనం ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క ప్రయోజనం సిద్ధించిందని మనం చేస్తూ ప్రతి ఒక్క మాటని అమృత వచనాలు అవి. గరికపాటి వారు మనకి టీవీలోను యూట్యూబ్లో కాదు, ప్రత్యక్షంగా రావడం. కృష్ణుడు అంతటి వాడు కుచేలింటికి వచ్చినట్టుగా గరికపాటి వారు మన ప్రాంతానికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం అనేది మహద్భాగ్యంగా భావిస్తూ ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారిని మన హిందూ సమ్మేళనం సభ్యులు మాత్రం, అలాగే సంఘ సభ్యులు మాత్రం వస్తారు. ముందుగా ఆర్ఎస్ఎస్ బాలానగర్